దేవుని సముఖాన్ని కలుసుకుంటూ వస్తూ ఉన్నారు. కనుక దీన్ని ఒక వ్యసనముగా, అలవాటుగా, దినచర్యగా చేసుకుని మరి దేవుని సన్నిధికి వచ్చి వెళతా, ఆయన పాదపీఠాన్ని పలకరిస్తా, జీవిత దినములన్నీ అనే సమర్పణలోనికి కొద్దిమంది అయినా రావాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరము దేవుడు పదే పదే నా మీద ఒత్తిడి తెస్తున్న మాట అది. ఇంచుమించు 30 రోజులు అండి, 24 రోజులు మధ్యలో రోజులు మీరందరూ రెగ్యులర్గా ఆన్లైన్ అవకాశం ఉంది అని తెలుసు. అయినప్పటికీ కూడా మీలో చాలామంది దేవుని మందిరానికి వచ్చి వాక్యం విని వెళ్ళాలని ఆసక్తి కనపరుస్తున్నారు. కాబట్టి మరి హిజ్కియా చేసుకున్నాడు ఒక సమర్పణ, మన జీవిత దినములన్నీ అన్నాడు. కాబట్టి మనం అందరము కలిసి చేసుకునే తీర్మానం కాదు ఇది. వ్యక్తిగతంగా మీలో అందరూ కూడా మరి నేను నా జీవిత దినములన్నీ కూడా దేవుని మందిరానికి వచ్చి వెళ్తాను అనే తీర్మానాన్ని చేసుకోండి. దేవుడు ఇన్ని రోజులు మరి ఎందుకు మరి హెచ్చరిస్తూ ఉన్నాడో, అదే మనకు తెలియచేస్తూ ఉన్నాడో అట్టి విషయమే ఎంతోమందిని ఆయన తన సన్నిధిలో రెగ్యులర్గా చూడాలని అనుకుంటున్నాడేమో. అటు సమర్పణ మీద నిలబడండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అలాగనే మరి ఈ 40 దినములు అయిపోయిన తర్వాత, ఈస్టర్ తర్వాత వెరీ నెక్స్ట్ మండే మరి ప్రతి ఒక్కరి ఇళ్లలో గంట ప్రార్థన పెట్టడం జరుగుతుంది. కనుక అది కూడా మరి మీరు ఎవరైతే మరి పేర్లు ఇస్తారో మరి వాళ్ళు ఇప్పటికే పేర్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే పేర్లు ఇస్తారో మరి వాళ్ళ ఇంట్లోనే మరి పెట్టి వాళ్ళు ఇచ్చిన దానికి నేను అప్పటికి కంక్లూడ్ చేసుకుంటాను అనమాట. ఈస్టర్ నాటికి ఎన్ని పేర్లు వచ్చాయో కంక్లూడ్ చేసుకుని అవి కాలనీల వారీగా చూసుకుని ఒకే కాలనీలో ఒకేసారి పెట్టడానికి వీలుగా అందుకు సహకరించేవారు నాకు ఎవరైనా నా వెనుకాతలు అదే కూడికల్లో రెగ్యులర్గా వస్తే వాళ్ళ సహాయంతో నేను కాలనీలుగా విడదీసుకొని ఒక కాలనీకి వచ్చానంటే ఆ కాలనీలో ఉన్న ఇళ్ళన్నీ ఒకేసారి కవర్ చేసుకోవడానికి నేను ప్రయత్నించి మరి వాటిని తొందరగా ముగించి మరలా నేను దేవునికి చేసుకున్న తీర్మానంలోకి నేను వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. రైట్, ఆ విషయం కూడా గమనించండి. మరి ఇప్పటికే పేర్లు ఇస్తూ ఉన్నారు. మరి అది గుడ్ ఫ్రైడే నాటికి, ఈస్టర్ నాటికి ఎన్ని పేర్లు వస్తాయో అది కటాఫ్గా పెట్టుకుని నేను అక్కడి నుంచి మరి అందరి ఇళ్లలో ప్రేయర్లు పెట్టడానికి నేను సిద్ధపడుతున్నాను. రైట్, ఇక దేవుని మహాకృపను బట్టి ఈరోజు 49వ అధ్యాయంలోకి వెళ్తూ 48వ అధ్యాయాన్ని కొంచెం రీక్యాప్ చేస్తూ 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధునికి వందనాలే. నిన్నటి కాల సమయంలో నాతో మాట్లాడాము. ఎవరికి కూడా తండ్రి నాయన బలహీనత కాకుండా దేవాతని ఆసక్తి కలిగిన ఈ సన్నిధానానికి రావడానికి ఎంతో కృపణిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. నూతనమైన వాక్యాంశాలతో మాతో మాట్లాడుతున్నారు. నూతనమైన బోధనాంశాలు చెప్తా ఉన్నారు. అయ్యా నీ ప్రేమ గొప్పది, నీ జ్ఞానము అపరిమితం. దానిని మేము వివరించాలనుకోవటం మా వల్ల కాని పని. అయితే పరిశుద్ధాత్మగా మీరు సహాయం చేయండి. బోధించుదాన్ని నేను ఇక్కడ రిక్తురాలను అయినా నీ జ్ఞానం చేత నడిపించి వినివారికి కూడా నీ వాక్య సత్యాలను అందరూ ఇమిడి ఉన్న మహిమను నాకంటే ఎక్కువగా అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మల వారికి అర్థం చెప్పునైనా నీ స్తోత్రం. సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. మా సొంత జ్ఞానాల వలన నీ మహిమ మరుగైపోవద్దు. దేవా మాట్లాడి మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నిన్నటి అంశము, నిన్నటి అధ్యాయము 48వ అధ్యాయము చాలా సింపుల్గా 4 మాటల్లో చెప్పాలి అంటే ఇశ్రాయేలు వంశస్థులు అయి ఉన్నారు, యాకోబు వంశస్థులు అయి ఉన్నారు, ఇశ్రాయేలు అని పేరు పెట్టుకున్నారు. యోధా జలములలో నుంచి అంటే వారి గర్భంలో నుంచి బయలుదేరి వచ్చారు. ప్రతిదానికి కూడా దేవుని నామాన్ని ఉపయోగించి ప్రమాణం చేస్తారు. కానీ వారు నీతి సత్యములను అనుసరింపలేదు. అలాంటి అనుసరింపని వారులారా నా మాట ఆలకించండి ఒకసారి. పరిశుద్ధ పట్టణానికి కూడా మేమే వారసులము అని అంటున్నారు. పరిశుద్ధ పట్టణ స్థలం అని పేరు పెట్టుకున్నారు. నన్ను ఆశ్రయిస్తున్నారు, అనుసరించట్లేదు కానీ ఆశ్రయిస్తున్నారు అని చెప్పి ఇట్టి మీ మూర్ఖత్వము మీ మెడ ఇనప నరం వలె ఉన్నది.
కాబట్టి మరి దానిని వంచుటకు నేను ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసిన రోజు నేను ఖచ్చితంగా వంగాలి అని దేవుడు నిన్న మాట్లాడాడు. ఆ ఇనప నరము మరి ఇనప ఊస మనం వంచాలంటే వంగేది కాదు. అది దాని కొరకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు కావాలి. అలా దేవుడు తన మాట వినినప్పుడు నీవు లొంగకపోతే నీవు లొంగుటకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలేమో మరి ఆలోచించమని నిన్న దేవుడు మనకు తెలియజేశాడు. అలాగే మరి మొదటి నుంచి నేనే సమస్తాన్ని సృజించానని నీకు వినబడనే లేదు, తెలియబడనే లేదు. అసలు పూర్వం నుంచి కూడా నీ చెవి తెరవలేదు. నీవు తల్లి గర్భంలో పుట్టిన నాటి నుండి కూడా నీవు అపనమ్మకస్తుడివై ఉంటివని నేను ఎరుగుదును, తిరుగుబాటు చేయవాడమని అనిపించుకుంటామని నాకు తెలుసు. అయినా కానీ నేను ఎందుకు నిన్ను శిక్షించలేదు అని అంటే, నా కీర్తి నిమిత్తం, నా నామానికి చెడ్డ పేరు రాకుండా ఉన్న నిమిత్తం, నేను అపవిత్రుని కాకుండా నిమిత్తం నిన్ను మరి నేను శిక్షించలేదు. అయితే మరి నీవు మరలకుంటావని నేను నిన్ను పుటము వేసేది. అంటే పుటము వేయడం అంటే నిప్పులో వేయడం అని అర్థం. అయితే వెండిని వేసినట్టు నేను ఏకంగా అగ్నిలోనో నిప్పుల్లోనో వేయలేదు. నిన్ను ఇబ్బంది కొలిమిలో నిన్ను పరిశోధించేదని. అయితే నా హస్తమే పునాది వేసింది, నేనే మొదటివాడును కడపటివాడును అని, నా కుడిచి ఆకాశ వైశాల్యం విశాలింపచేసిందని మీరు తెలుసుకొని కూడా మరి ఇలాగ ఉండటం మంచిది కాదు అని చెబుతూ, అలాగే యేసుని గురించిన ప్రవచనం ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడినవని కాదు, మరి పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉండగాడను. ఇప్పుడు చదవండి. ఇప్పుడు ప్రభువకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. అక్కడ ముగ్గురున్నారు చూసారా? యెహోవాయు, ఆయన ఆత్మయు, నన్ను పంపెను అని యేసయ్య మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ ముగ్గురిని అక్కడ ఆ ప్రవచనంలో చూపించాడు. దేవుని స్తోత్రాలు. అయితే చివరిగా అతని కంక్లూషన్ ఏంటంటే, నేనే ఆది నుండి ఉన్నవాడనని మీరు తెలుసుకొని నా యొక్క శక్తిని మీరు చిన్న చిన్న విగ్రహాలకు, నిర్జీవమైన విగ్రహాలకు ఆపాదిస్తున్నారు. అది నాకు బాధాకరంగా ఉంది. నేను మిమ్మల్ని ఎలాగూ చేశాను, ఈ సృష్టి అంతటిని ఎలాగూ చేశాను మీరు అర్థం చేసుకోనలేదు అని చెప్పి చివరికి చెప్తా ఉన్నాడు. చివరికి మాట్లాడుతున్నాడు ఏంటంటే, యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను, నీకు ప్రయోజనము కలుగునట్లుగా. ఎలాగంట? ప్రయోజనము కలుగునట్లుగా నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును. నా ఆజ్ఞలను ఆలకించవలనని నేనెంతో కోరుకుంటున్నాను. ఆలకిస్తే నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగాల వలె ఉంటుంది. నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది, నీ గర్భఫలము ఇసుక కాని రేణువుల వలె విస్తరిస్తుంది. వారి నామము నా సన్నిధి నుండి కొట్టి వేయబడదు, మరువబడదు. వారి నామం ఎవరి నామము? ఎవరి నామం చెప్పండి? సంతానము నామం. దేవుని స్తోత్రం గారు. హల్లెలూయా. ఎవరి నామం అంట? సంతానపు నామము దేవుని సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. దేవుని స్తోత్రం గారు. ఏం చెప్తున్నాడు? నీ సంతానము, నీ గర్భఫలము, వారి నామము. ఎవరి పుడిలో? గర్భఫలం. దేవుని స్తోత్రం. దేవుడి గర్భ ఫలము కొరకు ఒక మంచి వాగ్దానాన్ని కూడా ఇచ్చి నిన్న ముగించారు. దేవుని స్తోత్రం కలుగు. అట్లనే 49వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలుగును గాక. రేపు మంచిగా బలి చేస్తున్నారు కాబట్టి 49వ అధ్యాయం చూడండి. ద్వీపములారా నా మాట వినండి, దూరమునున్న జనములారా ఆలకించండి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకుని నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో
నన్ను మరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదను అని ఆయన నాతో చెప్పాను. దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. ఇది యేసయ్యను గురించిన ప్రవచనం. దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. ఎవరిని గురించి ప్రవచనం అంటే యేసయ్యను గురించి ప్రవచనం. ఇది యేసయ్య మన మధ్యకి ఎట్లా వచ్చాడు? సేవకునిగా వచ్చాడు. ఎట్లా వచ్చాడండి? అవును, మనకు పరిచర్య చేయుటకే వచ్చాడు, కానీ పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు. ఆయన ఒక సేవకునిగా వచ్చాడు. ఈ 49వ అధ్యాయం అంతా కూడా ఒక సేవకుని ఓదారుస్తూ మాట్లాడతాడు దేవుడు. ఎలా అంటే ఒక సేవకుని ఓదారుస్తూ మాట్లాడతాడు. ఈ మొదటి 3 వచనాలు మాత్రం యేసయ్య ఈ భూమికి పరిచర్య చేయుటకు, సేవ చేయుటకు వచ్చాడు. ఒక సేవకునిగా సమిధ అయిపోవటానికి వచ్చాడు. ఏమండి? మనందరికీ సేవ చేశాడు ఆయన. ఎలా? మన పాప భారములన్నీ తీసివేయుట కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పణగా పెట్టాడు. ధారపోశాడు ప్రాణాన్ని. ప్రాణాన్ని అర్పణగా పెట్టాడు. అతడు మనల్ని విడిపించడానికి, మనల్ని సేఫ్ జోన్లో పెట్టడానికి వచ్చాడు. మనం అలసిపోకుండా మన అలసటను ఆయన భరించాడు. మనము బాధపడకుండా మన బాధను ఆయన భరించాడు. మన శిక్ష పొందకుండా మన శిక్షను ఆయన భరించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనకి ఎలా ఉన్నాడన్నా సేవకుడుగా వచ్చాడు ఈ లోకానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ మొదటి 3 వచనాలు కూడా ఆయన గురించి మరి అర్థం ఇస్తున్నాయి. యేసయ్యను గురించిన ప్రవచనం యెషయాలో అనేక చోట్ల వచ్చింది కదా. వచ్చిన ప్రతిసారి మీకు చూపిస్తూనే ఉన్నాను. మరలా వీలైతే రేపటి దినమున ఈ యెషయా గ్రంథంలో యేసయ్యను గురించిన ప్రవచనాలు ఎక్కడెక్కడ వచ్చాయో కూడా మీకు లిస్ట్ చెప్తాను. లేదా ఈ లోపల మీరే చేసి ఎవరైనా వాట్సాప్లో పెడితే వెళ్ళండి. సరేనా? దేవుని స్తోత్రం కలగండి. రైట్, వినండి. అయితే తల్లి ఒడిలో, గర్భంలో పుట్టగానే తల్లి ఒడిలో పెట్టినది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకుని నా నోరు వాడిగల ఖడ్గముగా, దేవుని స్తోత్రం, వాడిగల ఖడ్గముగా ఆయన తన చేతిలో నన్ను దాచి మెరుగుపెట్టిన అంబుగా, మెరుగుపెట్టిన అంబు. బాణములు వేసేవాడికి వెనక చిన్న సంచి ఉంటుంది చూసారా? ఒక డొక్కులాగా ఉంటుంది చూసారా? గొట్టంలాగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? అంబుల పొది అంటారు. అందులో ఉన్నవేంటి? అంబులు. చేతిలో ఉన్నది బాణం. అవి బాణాలు కాదు, ఇవి చేతిలో ఉన్నది బాణం. ఇప్పుడు ఆ అంబుని తీసి బాణానికి పెట్టి గురిపెట్టి కొడతాడు. బాణము వేస్తాడు, గురిపెట్టి కొడతాడు. అలాగా యేసయ్యనంట తండ్రి అయిన దేవుడు అంటే తన ఆత్మనే, మరలా కాన్సెప్ట్ మర్చిపోకూడదు మనం. అర్థమైందండి? ఆయనను ఈ లోకానికి శరీరధారిగా పంపించుట వరకు యెహోవా అయిన దేవుడు అంబుల పొదిలో ఆయన దాచినట్టు దాచి సరైన సమయంలో ఆయన భూమి మీదకు విడుదల చేశాడంట. దేవుని స్తోత్రం. తన నోటిని ఎట్లా చేశాడంటండి? వాడిగల ఖడ్గము వలె చేశాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది యేసయ్య గురించిన ప్రవచనం. ఇంకక్కడి నుంచి కాదా అండి అని అంటే చూడండి ఒకసారి 4వ వచనం చూడండి. ఆయనను వ్యర్థంగా నేను కష్టపడి తిని ఫలమేమియూ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుని. ఏమనుకుంటున్నాడంట ఆయన? ఎవరు? సేవకుడిగా వచ్చిన ఆయన, సేవకుడిగా ఉన్న ఆయన ఏమనుకుంటున్నాడంట? వ్యర్థంగా కష్టపడ్డాను, ఫలమేమీ లేకుండా నా బలాన్ని వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకున్నాను. ఇవి యేసయ్య మాటలు కావు. యేసయ్య ఎప్పుడు కూడా తాను ప్రాణం పెట్టినందుకు నొచ్చుకోలేదు. కాబట్టి ఈ 49వ అధ్యాయం ఓవరాల్గా చూస్తే ఒక సామాన్య భూమి మీద ఉన్న సేవకుల కోసం చెప్పినాడు అనమాట. దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? అర్థం కాకపోతే ఇట్లా చేయొద్దండి, నేను ఆగిపోతా అట్లా, మళ్ళీ వెనక్కి వెళ్తా.
అదేంటంటే 1 నుంచి 3 వచనాలు మాత్రం యేసయ్య ఈ భూమి మీదకు సేవకుడుగా ఆయనను ఎప్పుడు పంపించాలో దేవుడు తలంచి ఆ సమయం వరకు అంబుల పొదులు ఆయన దాచి, అంటే అర్థమవుతుందండి, ఆయన ప్రణాళికలు ఆయన దాచి ఆ సమయాన్న రిలీజ్ చేశాడు. అలాగనే ఈ 4వ వచనాన్ని బట్టి చూస్తే ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు. ఏమని? అయినా నేను వ్యర్థంగా కష్టపడ్డాను, ఫలమేమీ లేకుండా బలమంతా వృధా చేశాను అని అనుకుంటున్నాడు. యేసయ్య ఎప్పుడు కూడా అట్లాగా అనుకోలేదు. కాబట్టి ఇక్కడి నుంచి ఒక సామాన్య సేవకుడి గురించి ఈ అధ్యాయం అంతా రాసి ఉంది. దేవుని స్తోత్రం కలిగిన మరొక విషయం చెప్తున్నది, వ్యక్తిగతంగా నా సాక్ష్యం. ఈ సేవలోకి వచ్చిన తర్వాత నేను చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. ఒక స్త్రీగా విమర్శలు ఎదుర్కొన్నాను. అలాగనే మరి పాత సంఘానికి తెలుసు మరి ఎలాంటి పోరాటం అయిపోయిందంటే అలాంటి పోరాటం అయిపోయింది. నేనేదో ఉద్దేశపూర్వకంగా ఆ వీధిలో ప్రార్థన పెట్టినట్టుగా, అవతల వాళ్ళకి పోటీగా పెట్టినట్టుగా, ఈ దేవుని పిలుపు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం అర్థం కావు. కాబట్టి మరి నేను ఉద్దేశపూర్వకంగా పెట్టినట్టుగా నన్ను ఎంతో చాలా ఇబ్బందులకు గురి చేశారు. అయితే అవన్నీ కూడా మానసికంగా నా మనసులో ఉండేవి. భయపడుతూ సేవ చేసేదాన్ని, భయంగా ఉండేది నాకంతా. ఆ ప్రార్థన సమయం వస్తే నేను ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందా అని భయం వేసేది. కానీ అప్పటికీ కూడా ఎంతో కొంత వెసులుబాటు వస్తుందేమో, నానాటికి దేవుడు సహాయం చేయకపోతాడా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. కానీ అది వరలో మరి దేవుడు మనందరి విశ్వాసాన్ని పరీక్షించడానికో ఏమో మరి నా ఓపికను పరీక్షించడానికో ఏమో కానీ మరి దేవుడు కార్యము ఆలస్యం చేశాడు. అయినప్పటికీ వాళ్ళు నీడను వెంటాడుతూ ఉండేవారు. అలాగనే మరి నేను ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడ మైకులు పెట్టడం, ఇట్లా చేయడం అట్లా చేస్తూ ఉంటే ఒకనాడు అసలు చాలా బలహీనంగా ఉంది. అయినప్పటికీ కూడా ప్రార్థన నిర్వహించవలసి వచ్చింది. అది ఆత్మీయ వృద్ధి గుడికి ఆ రోజైతే చాలా దగ్గరగా మహేష్ వాళ్ళ ఇంట్లో నేను ప్రార్థన పెట్టడం, ఆ పక్కనే అది మీకు తెలుసు కదా. ఇంకా పెద్ద సౌండ్ పెట్టి నా కోసం ప్రత్యేకంగా వాళ్ళకు సౌండ్ బాక్స్ కూడా కొన్నారు. ఇలాంటి ఈ మోస్తరులో ఉంటుంది, అది కూడా కొన్నారు. ఆ సౌండ్ ఎట్టి పరిస్థితుల్లో పైకి వెళ్ళేవన్నీ హార్న్స్ అన్ని నా ఇంటి వైపే పెట్టారు, మా వైపే పెట్టారు. ఇది కూడా ప్రత్యేకంగా కొన్నారు, ఇది కూడా పెట్టారు. ఈ అన్ని శబ్దాలలో నుంచి నేను నా పేగులు చించుకొని మైకులో మాట్లాడవలసి వచ్చింది. ఆ రోజు నాకు చాలా దుఃఖం కలిగింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత మరి ఇంచుమించు ఒక అరగంట వరకు నేను తేరుకోలేకపోయాను. ఇదంతా నొప్పి, ఆ నొప్పి చాలా రోజులు నాకు ఉంది. ఆ రాత్రి అయితే నేను చాలా ఏడుస్తా ప్రార్థన చేస్తాను, ప్రభువా ఇలాంటి భారమైన సేవ నువ్వు పిలుచుకుంటావు కాబట్టి నేను సేవ చేస్తున్నాను, ఈ కష్టం నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు ఎలాగా అని చెప్పి మరి నేను చూడు వీళ్ళు ఎలాగూ బాధపెడుతున్నారో అని చెప్పి నేను ప్రార్థన చేశాను. అప్పటికి సంఘం బాగా అభివృద్ధి చెందుతూ వస్తున్న రోజులు. ఒక పక్క సంఘాన్ని చూసి నేను సంతోషపడవలనా, లేకపోతే ఇట్లా చూసి బాధపడవలనా అని చెప్పి మరి అప్పటికి సంఘం బాగా అభివృద్ధి చెందుతున్నా మరి ఏదో ఎక్కడో ఒక మైనస్ పాయింట్ ఉంటుంది కదా. అలా కొంచెం చిన్న గొడవలు వాళ్ళంటే వీళ్ళు పడదు, వీళ్ళంటే వాళ్ళు పడదని సందర్భాలు వచ్చినప్పుడు అలా కాదు ఇలా కాదని ఇటు నచ్చ చెప్పుకోలేకపోవడం. ఒక పక్క నాకు బాహ్యంగా ఈ బాధ, ఇంటర్నల్గా ఈ బాధ, ఏమంటే కుటుంబంలో నాకు ఇంకో బాధ, సేవకు నేను అమాంతంగా వచ్చేసానని ఇంకొక బాధ. ఇక 4 వైపుల నుంచి నేను బాధపడుతున్నానండి. బాధపడుతున్నప్పుడు అయ్యా నాకు సమాధానం ఇవ్వాలంటే దేవుడు ఆ రాత్రి నాకు దర్శనం ద్వారా సమాధానం ఎట్లా ఇచ్చాడనంటే, ఆయన ఏమో చేతులు కట్టుకుని ఆ గుడికి ఆపోజిట్ ఇట్లా నిలబడ్డాడు, మహేష్ వాళ్ళ ఇంటి వైపు పెట్టుకుని. నేనేమో నా గేట్లోంచి వెళ్ళి ఆయన వచ్చానని రోడ్డు మీద కలవడానికి వెళ్ళి, అయ్యా చూడు వీళ్ళందరూ ఎలాగ నన్ను ఏడిపిస్తున్నారు అని చెప్పి వేలెత్తి చూపిస్తే ఆయన నాకు చిరునవ్వు నవ్వి ఇట్లాగా బొర్రూపి ఇలాగ ఆలకించానంతే, ఏం మాట్లాడలేదు. ఆ దర్శనం వచ్చిన తర్వాత లేచిపోయి మరి నేను ఆయన మాట్లాడలేదు ఏంటి అని మాట్లాడాలి కదా అని చెప్పేసి అయితే బైబిల్ తీస్తాను మాట్లాడతారేమో అని చెప్పి తీయంగానే 49వ అధ్యాయం తర్వాత మాట్లాడారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 49వ అధ్యాయం దాదాపు నాకు అర్థం పట్టినట్టే ఉంటుంది. దేవుని స్తోత్రం రైట్. ఇప్పుడు విందాం చూడండి, నా స్వ అనుభవంలో నుంచి చెప్తాను. ఒక సేవకుడిని దేవుడు ఎట్లా ఎత్తి పట్టుకుంటాడు, అలాగే నా సొంత సాక్ష్యము,
అటు పక్కన ఎంతోమంది భూమి మీద సేవకులు ఉన్నారు ఆయనకు. ఆ సేవకులందరినీ ఆయన ఏ విధంగా దీవిస్తున్నాడు. రాబోయే దినముల్లో నీవు సేవకులుగా కావచ్చు కదా. అయితే నిన్నే నీ విషయంలో దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్యము నాకు దర్శనం ఇచ్చాడని నా వాక్యం ఒకటే కాదు. గతంలో ఎంతోమంది సేవకులు ఉన్నారు, రాబోయే దినంలో ఎంతోమంది సేవకులు వస్తారు. అలా అందరి కోసం దేవుడు ఏం వాగ్దానం ఇవ్వబోతున్నాడు. అసలు సేవకుడు, ఒక సేవకుని ఎట్లా చేస్తాడంటే తెలుసా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపుదిద్దుకుంటాడంట. దేవుని స్తోత్రం కాదు. 41వ అధ్యాయము 10వ వచనం నాకు వాగ్దానం ఏమని వచ్చింది, భూ దిగంతముల నుండి పిలుచుకున్న వాడా అని అంటా ఉన్నాడు. చెప్పాను కదా మీకు, గుర్తుందా? 41వ అధ్యాయము 10వ వచనము నా వాగ్దానం చదవమని ఒకసారి. భూ దిగంతముల నుండి నిన్ను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడా. అటువంటి ఎక్కడి నుంచి పిలిచాడంటండి? భూ దిగంతముల నుండి. దేవుని స్తోత్రం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? తల్లి గర్భములో నుండి. దేవుని స్తోత్రం కాదు. నేను ఆమె ఒళ్ళో కూర్చున్నప్పుడే లేదా ఆమె గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మన మీద ఒక సంకల్పం ఉందంటే దేవుని స్తోత్రం కలుగుతారు. అది నాకు ఎన్ని సంవత్సరాలు వచ్చాక తెలిసింది, చాలా సంవత్సరాలు. మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వాక్యము కొంత నా స్వ అనుభవము, రెండవది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, మూడవది గతంలో సేవకులకు దేవుడు ఎట్లాంటి వాగ్దానం చేస్తాడు, అసలు సేవకుల విషయంలో ఆయన ఎట్లాంటి తలపగలిగి ఉంటాడు, ఇప్పుడు రాబోయే రోజుల్లో అయ్యే సేవకుల విషయంలో ఎట్లా తలపగలిగి ఉంటాడు. ఇలా 3 కోణాల్లో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది. దేవుని స్తోత్రం కలగదు. హల్లెలూయా. ఆ సేవకురాలు నువ్వు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, కాబట్టి ఎవరైనా కావచ్చు. చూడండి, వినండి. ఆయన నన్ను సేవకు ఉపయోగించుకుంటాడన్న సంగతి కొన్ని సంవత్సరాల వరకు నాకు తెలియదు. కానీ ఆయన ఎంపిక ఎప్పటి నుంచి అంటున్నాడు? ఎప్పటి నుంచి అంటున్నాడు? నేను కూడా ఒకప్పుడు మీలాగే అలా కూర్చుని ఏం చెప్తే అది వినేసి వెళ్ళి ఉండేదాన్ని. కాబట్టి ఇలా మీలో కూర్చున్న వాళ్ళలో చాలా మంది దేవుని సేవలు అవ్వచ్చు, చెప్పలేం కదా. ఏమి ఎవరు ఆమె అనలేదు. ఎవరు ఆయన సేవ చేయాలని ఇష్టం లేదా? సరే, ఇష్టం లేకపోవచ్చు. నాకు ఇష్టం లేదు, అప్పట్లో నాకు ఇష్టం లేదు. ఆయన పిలిచినప్పుడు కూడా ఇష్టం లేదు. అర్థమైందా? అలాంటి కొయ్య వంగగా మీరు వంగరా? ఎంత పర్లేదు, ఇప్పుడు ఇష్టం లేదు. అర్థమవుతుందండి. నాకెందుకులే అన్నా ఒకటి. రెండవది, ఒక సేవకుడు ఎలాంటి కష్టాలు పడతాడు, డబ్బు సపోర్ట్ లేకపోతే, మనుషుల సపోర్ట్ లేకపోతే ఎలాంటి కష్టాలు పడతాడు అన్నది నా ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూశాను మా నాన్న దగ్గర. కాబట్టి నేను కోరి ఆ సేవను ఎంచుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి మీలా కూర్చోవడం, వెళ్ళటము, రావటము, ఏమన్నా సాయం అంటావా చేస్తాం, ఏమన్నా పని అంటావా చేస్తాం, ఏమన్నా అంటావా చేస్తాం. అంతేగాని ఇంతకు మించి మరో ఆలోచనే లేదు. రానిచ్చేదని కాదు అసలు. అర్థమవుతుందండి. కాబట్టి దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనకు అలాంటి విషయంలో మనకి మైండ్ ఆబ్సెంట్ అయినా అంటే మనకు అసలు అలాంటి తలంపు లేదు, స్విచ్ ఆఫ్ అని అనుకున్నా కానీ దేవుడు నవ్వుకుంటాడు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎప్పుడు నేను పిలవాలో నాకు తెలుసుదని అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా చూడండి, ఎలాగ దాచాడంటే తెలుసా? అంబుల పొదిలో దాచాడంటే. దేవుని స్తోత్రం కలుగుతుంది. వినండి, అంబుల పొదిలో బాణం ఎట్లా ఉంటుంది తెలుసా? రెస్ట్లో ఉంటుంది. అవును కదా? అంబుల పొదిలో బాణం ఎట్లా ఉంటుంది? లోవరని చెప్పాలి. రెస్ట్లో ఉంటుంది. అబ్బా నాకు సంబంధం లేదనుకుంటుంది. రెస్ట్లో ఉంటుంది అంబుల పొదిలో బాణం. కానీ దాని పని వచ్చినప్పుడు వాడిగా వెళ్తుందండి. దేవుని స్తోత్రం. సేవకుడంట చేసుకుంటాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు అట్లా చేసుకుంటాడంట. దేవుడు ఉండడానికి రెస్ట్గానే ఉంటుంది, చేతగానట్టుగా ఉంటుంది, కాముగా ఉంటుంది. అర్థమవుతుందండి. కానీ సమయం వచ్చినప్పుడు అట్లా చేస్తాడంటండి. దేవుని స్తోత్రం కలుగుతారు. వినండి, ఈ అధ్యాయం చివరికల్లా ఒక సేవ మీద మీకు ఒక కోరిక పుట్టాలి. పరిశుద్ధతను అట్లాంటి కార్యం చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడే కాదు, గతంలోనే కాదు, పిలిచే ముందు వరకే కాదు, ఎప్పుడూ కూడా పరిశుద్ధుడైన దేవుని వీపు వెనుక ఒక అంబుల పొది ఉంది. ఆ అంబుల పొదిలో సేవకులు ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతడు ఏదైనా ఆత్మ మీద లేదా ఏదైనా వ్యక్తి మీద ఈ వ్యక్తిని మార్చుకోవడానికి,
నేను ఒక బాణాన్ని పంపించాలని ఆయన వెనక్కి చేయబెట్టి ఒక బాణాన్ని తీసినప్పుడు అందులో ఎవరవుతారు? నువ్వవచ్చు తీసి గురి పెడితే ఆ బాణం ఎవరో తెలుసా? సేవకుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గురి పెడితే ఆ గురికి అవతల వ్యక్తి మారి దేవుని సన్నిధికి రావాలంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. సేవకుడు ఆయన వీపు వెనక ఎప్పటికీ కూడా సేవకులు ఆయన వీపు వెనక అమ్ముల వలె ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారిని ఎప్పటి నుంచో ఏర్పాటు చేసుకొని ఎట్లా ఉన్నాడంటే తెలుసా? తన చేతి నీళ్ళలో దాచుకుంటున్నాడంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవకుడిని దేవుడు ఎక్కడ దాస్తున్నాడు? తన చేతి నీళ్ళలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక సేవకురాలుగా నేను ఆ రోజు కాదని కూడా ఈరోజు నిలబడినందుకు, ఆయన మాటలు సమ్మతిస్తున్నందుకు ఈ మాటలు బట్టి నాకు సంతోషం కలుగుతుంది. ఎలాగో రానున్న రోజుల్లో నిన్ను దేవుడు సేవకుడిగా నిలబెట్టుకుంటే నీకు కూడా అట్లాంటి పరిపూర్ణమైన సంతోషం నీకు కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎలా ఉన్నాడంటే సేవకుడు? ఆయన చేతి నీళ్ళలో ఉన్నాడంట. ఎలా ఉన్నాడంటే ఇంకా మెరుగు పెట్టిన అమ్ము. ఆల్రెడీ ఇట్ ఈస్ షార్ప్ అండ్ ఆల్రెడీ పదును పెట్టారు. ఇది పెట్టేసి వింటారా? ఈ వాక్యం మీకు కదా? మీరందరూ అవుతారు, సేవకులు అవుతారు. ఆల్రెడీ మెరుగు పెట్టేసి వీపులో వేసాడు, వీపు వెనక సంచిలో వేసాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఉపయోగించడానికి సిద్ధంగా, రెడీ టు యూస్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆయన దగ్గర కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన చేతుల నీడలో నువ్వు ఉండొచ్చు. ఆయన చేతి నీడలో నువ్వు ఉండొచ్చు. నీ నోటిని ఆయన వాడిగల ఖడ్గంగా చేస్తాడంట. దేవుని స్తోత్రం. ఎట్లా చేస్తాడంటే నీ మీద ఆయనకి ఎప్పటి నుంచో ఇష్టం ఉందంటే, దృష్టి ఉందంటే. ఎప్పటి నుంచి ఉంది? తల్లి గర్భంలో రూపు పడకముందే నా సేవకుడు అని పడేశాడంటే. దేవుని స్తోత్రం కలుగు. అందుకని మనం ఎన్ని తిప్పలు పడ్డా అక్కడికి వచ్చి అవ్వాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఏదో ఒక రకమైన సామాన్యమైన లైఫ్ లీడ్ చేసుకోవాలని అనుకునేదాన్ని. ఒక సామాన్యమైన సాధారణమైన లైఫ్ లీడ్ చేయాలి అనుకునేదాన్ని. పెద్దగా ఆశలు ఉండేవి కాదు, ఎప్పుడూ లేవు. పెద్దగా ఆశలు ఉండేది కాదు, కానీ ఏదో ఒక సామాన్యమైన. కానీ దేవుడు టోటల్గా మన యొక్క తలంపులను, మన యొక్క టైం టేబుల్ పూర్తిగా మార్చేశాడు. ఇప్పుడు మీ కుటుంబంలో ఉన్న ప్రణాళిక మా ఇంట్లో లేదు. కారణం ఏమిటో తెలుసా? అదంతా వేరే. దేవుడు తన యొక్క పని కోసం ఏర్పాటు చేసుకున్నాడు అంతే. దేవుని స్తోత్రం కాదు. ఎట్లా ఉంచుతాడంటే వాడిగల ఖడ్గంగా ఆయన నాలుకను, నోటిని వాడిగల ఖడ్గంగా ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగు. అంటే నీవు మాట్లాడితే అవతల వాళ్ళ గుండెలు కరగాలి. దేవుని స్తోత్రం. నీవు మాట్లాడితే అవతల వాళ్ళ బ్రతుకులు మారాలి. నీవు మాట్లాడితే అవతల వాళ్ళ కన్నీటి దార ఆగాలి. నీవు మాట్లాడితే కరగని గుండె కన్నీరు పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. వాడిగల ఖడ్గంగా చేస్తాడంట. దేవుని స్తోత్రం. ఇంకా చూడండి ఏమంటున్నాడు తెలిసిన 3వ వచనంలో, నీవు నా సేవకుడవు ఇశ్రాయేలు, నీలో నన్ను మహిమపరచుకుంటా. ఈరోజు అయ్యేనా లేదు? నీలో నన్ను మహిమపరచుకుంటా అంటాడు. దేవుని స్తోత్రం. వినండి, మోషే ఫస్ట్లో ఏం పని చేసేవాడు చెప్పాలి? రెస్పాండ్ అవ్వాలి. గొర్రెలు కాసుకునేవాడు. అట్లాంటి వాడిని దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకొని ఏమండి, ఐగుప్తు దేశంలో ఉన్న మాంత్రికులు, జ్యోతిష్కులు, శకునగాళ్ళు అందరికంటే శక్తివంతమైన పనులు చేయగలడు తన దేవుని నామంలో. దేవుని స్తోత్రం కలగలగాలి. అవునా? అవును. వాళ్ళందరికంటే అంత పవర్ పెట్టేశాడు. ఎవరిలో? ఏమంటున్నాడంటే ఫరో అంటాడు, అయ్యా ఎటి దేశం అంతా ఇవన్నీ, ఎటి కప్పలేటి, ఎటి పాములేటి, ఎటి రక్తం ఏంటి? ఓవరాల్గా చెప్తున్నా, అర్థమవుతుంది కదా? ఇవన్నీ ఏంటి? ఒక్కసారి నువ్వు వచ్చి ప్రార్థన చేయి అంటా ఉన్నాడు. అతడేమో నువ్వురా అంటున్నాడు. ఎదురు వచ్చేమో యేసయ్యా అంటా ఉన్నాడు. ఇతను దేవా నువ్వు కార్యం చేయాలి అని అంటా ఉన్నాడు.
అతనికి దేవుడు అంటే భయం పుడుతుంది. ఫరోకి ఎవరిలో నుంచి మహిమ పొందుతున్నాడు దేవుడు? మోషే ఒక సామాన్య ఆర్డినరీ పర్సన్. సరిగ్గా కూర్చోవాలి దేవుని మందిరంలో. మోషే సామాన్య ఆర్డినరీ పర్సనే. కానీ అతను అప్పులు పదులు వేశాడు. ఎట్లా చేసి వేశాడు తెలుసా? పదులు చేసి వేశాడు. ఎక్స్ట్రాడినరీ అయ్యాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్స్ట్రాడినరీ అయ్యాడు. ఒక అసాధారణమైన వ్యక్తి. దేవుడు తన సేవకు వాడుకోవడానికి అతను తీసుకుని ఈపు వెనక గేసుకుంటే అసాధారణమైన వ్యక్తి అయ్యాడంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీలో ఉండి నేను మహిమ పొందుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటీవల మీకు కొన్ని సాక్ష్యాలు చెప్పాలి. ఆదివారం చెప్తాను, సరే అప్పుడే చెప్తాను. ఇటీవల ప్రాణాపాయంలో ఉండి ఒకరు ఫోన్ చేశారు. అండి ఫోన్ చేస్తే భయపడకండి మళ్ళీ అన్యులు అందరూ వాళ్ళ ఇంట్లో అందరూ క్రైస్తవులేనంట. వీళ్ళొక్కలే పాపం ఎందుకు ఉన్నారు. ప్రాణాపాయ పరిస్థితి అని ప్రార్థన చేస్తే తర్వాత వాళ్ళు ఫోన్ చేయలేదు. కానీ నేను విషయం తెలుసుకుంటే అవుట్ ఆఫ్ డేంజర్ అని దేవుడు కార్యం చేశాడని, వాళ్ళు దేవుడే కార్యం చేశాడని అంటున్నారు. దేవుడి స్తోత్రం. వంశం అంతా అటే ఉంటే ఎందుకు ఇటుకున్నావు? సరే ఉన్నావు. ఇవాళ ఎవరు కార్యం చేశారని అంటున్నారు? ఎవరు కార్యం చేశారని అంటున్నారు? దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? సేవకుని ప్రార్థన. అతనిలో ఉండి ఎవరికి మహిమ తెచ్చుకున్నాడు? ఎవరికి? దేవునికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అబ్బా ఆమె ప్రార్థన చేసిందండి, ఆమె దయ వలన అనలేదండి. అన్న నేను ఒప్పుకోను, మీకు తెలుసు కదా, అనలేదు. దేవుడు కార్యం చేశాడంటున్నారు. దేవుని స్తోత్రం. ప్రార్థన ఆలకించేవాడు అంటున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనలో నుంచి దేవుడు మహిమ పొందాడంటే దేవుని స్తోత్రం కదా. నువ్వు డొల్లివే కావచ్చు. మోషే అన్నాడు, నేను నత్తివాడిని, నేను వెళ్ళను, నేను పనికిరాను, నేను వెళ్ళను, నాకు తెలియదు, నేను వెళ్ళను అన్నాడు. నీలో నుండి నేను మహిమపరచు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినండి, చూడండి. మహిమపరచుకునేదను అని ఆయన నాతో చెప్పాను. ఎవరితో చెప్తాడంటండి? సేవకుడితో చెప్తాడు. మోషతో చెప్పాడా లేదా? చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మోషతో చెప్పాడు దేవుడు, అయ్యా నువ్వు వెళ్ళు, నీతో నేను మహిమపరుస్తాను, నీలో ఉండి నేను మహిమ తెచ్చుకుంటాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగు. అలాగే నువ్వు సేవకు వస్తే నీతో కూడా అలా అంటాడు. నువ్వు సేవకు వస్తే నీతో కూడా అలాగే అంటాడు. నీలో ఉండి ఆయన మహిమ తెచ్చుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగు. ఆయనకు మహిమ తెచ్చే ఒక వాహనంగా ఉంటే చాలు. దేవుని స్తోత్రాలు. చూడండి, అప్పుడు సేవకుడు ఒకనొక సమయంలో ఇట్లా అనుకుంటాడంటే, ఇదిగో ఇక్కడ నుంచి నా కష్టాలు మొదలైంది. ఆయనను వ్యర్థంగా నేను కష్టపడుతున్నాను. ప్రాణం సాధించేసిందండి ఆ రోజు. నేను అన్నీ జ్ఞాపకం చేసుకోమంటున్నా. రాబోయే తరంలో నువ్వు సేవకుడు అయితే నీతో కూడా ఇట్లానే మాట్లాడుతున్నాడు. ఇంతవరకు సేవకులతో అట్లానే మాట్లాడాడు, నాతో కూడా అట్లానే మాట్లాడాడు. దేవుని స్తోత్రం. వ్యర్థంగా కష్టపడ్డాను, అలసిపోతున్నాను, ఎందుకు పెట్టుకున్నాను ఇదంతా నెత్తి మీద? ఎందుకు ఇదంతా నేను గెలవలేకపోతున్నాను? ఒక పక్క ఆయన కూడా సేవలోకి వచ్చిన తర్వాత ఆయన చప్పగా అయిపోయాడు. తగ్గించుకోవాలి కదండి, తగ్గించుకోవాలి కాబట్టి ఆయన చప్పగా. ఇంకా మరి నాకు దన్నేది ఏది ఏమైనా కామ్గా ఉండాలంటే కామ్గా ఉండాలి. అయితే చూడండి, అయ్యో అవతల ఆయన్ని అలాగా బలము లేని వాడిగా చేస్తానే, నోరెత్తకుండా చేస్తానే, ఏంటి ఎందుకు ఇలాంటి భారం పెట్టాను అని అనుకుని, ఇదిగో చూడండి, వ్యర్థంగా నేను కష్టపడ్డాను, ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటున్నాను. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన ఆలోచన ఒకటి, కానీ ఆయన ఏమంటున్నాడు? నేనే నీకు న్యాయకర్త, నీ బహుమానం నా దగ్గర ఉంది అంటున్నాడు. అవునా? చదువు రివర్స్లో చదివేది. దేవుడు అంటున్నట్టుగా చదువు. నేనే నీకు న్యాయకర్త, నీ బహుమానం నా దగ్గరే ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తరువాత ఆ దేవుడు ఇందులో నుంచే మనకు ఒక వాగ్దానం కూడా ఇచ్చాడు. ఒక సంవత్సరం, అదే సంవత్సరం నేనే దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందరు సంఘానికి ఒక వాగ్దానం ఇచ్చాడు. గుర్తుందా మీకు? అట్లా అలా చూడండి. అలాగనే ఇందులో ఒక వాగ్దానం కూడా ఉంది, ఇది కూడా ఇచ్చాడు మనకి. చూడండి 5వ వచనం,
యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. దేవుని స్తోత్రం కలుగునుగా. దాని ఎంతో అంటాడు, అయ్యా నీవు నా దృష్టికి బహు గనుడవైతివి. దేవుని స్తోత్రం. అట్లాగా సేవకునితో అంటున్నాడు ఏంటంట, మనమట ఎవరి దృష్టికి గనులం అంటాడు, ఆయన సేవ చేస్తే దేవుని దృష్టికి గనులమైతే. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన దృష్టికి ఎలాంటి వాళ్ళం అంటండి? గనులం. దేవుని పరిచర్య చేస్తే ఎవరని చెప్పండి? గనులం. ఆయన పని చేస్తే ఎవరని చెప్పండి? గనులం. ఆయన సేవ చేస్తే ఎవరని చెప్పండి? గనులం. ఒకరికి సువార్త చేసి ఆత్మను రక్షిస్తే ఎలాంటి వాళ్ళని చెప్పండి? గనులం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చదవండి. కాగా తనకు సేవకుడనయ్యుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భములో పుట్టించిన యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యాకోబును రప్పించుటకు అని అంటే అర్థం ఏంటి? దేవుని నమ్మిన యాకోబు తన వంశస్థులు ముందు ఏమయ్యారండి? అధ్యాయాల్లో చెడిపోయారు. అవును కదా? ముందు అధ్యాయాల్లో ఏమయ్యారు? చెడిపోయారు. ఇక్కడ యాకోబును రప్పించడం అంటే అర్థం ఏంటి? దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలు, దేవుని వాగ్దాన జనులు ముందు ఏమయ్యారమ్మా? చెడిపోయారు. భక్తి తెలిసి, దాని విధానం తెలిసి, దేవుని మేలు చూసి వాళ్ళందరూ ఎలా అయిపోయారంటే లోకంలోకి వెళ్ళిపోయారు, చెడిపోయారు. అవును కదా? అలా వాళ్ళ అవిధేయత వల్ల కూడా హిజ్కియా కాలంలో ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పిపోయిన యాకోబును మరలా దేవుని దగ్గరికి రప్పించుట కంటే తప్పిపోయిన ప్రజలను దేవుని దగ్గరికి రప్పించుటకు. అర్థమవుతుందా? సేవకుల పని ఏంటంటే దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పిపోయిన వారిని ముందు ఏం చేయాలంట? దేవుని. చూడండి, ఇంకా 6వ వచనం అంటున్నాడు, నీవు అంటే నేను ఎంపిక చేసుకున్న గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉంటుట ఎంతో స్వల్ప విషయం. నేనేమనుకుంటున్నాను? అయ్యబాబోయ్ చాలా భారం పెట్టేస్తున్నాను అనుకుంటున్నాను కదా. అయ్యో బాబోయ్ ఏంటి ఇలాంటి పని పెట్టుకున్నాను అని అనుకుంటున్నాను కదా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా సేవకుడు అయి ఉండటం చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం. ఏదో పెద్ద భారం అనుకుంటున్నావు, ఏదో ఎవరో చేయని ఘనకార్యం నువ్వు చేశాను అనుకుంటున్నావు. అర్థమైందండి? చాలా చిన్న విషయం, కానీ విను, నేను నీకు ఎలా తోడుగా ఉంటాను అంటున్నాడు దేవుడు. చూడండి, భూదిగంతముల వరకు. అమ్మా ఇది అందరూ చదవద్దు, ఒక్కరు చదువుతుంటే స్పష్టంగా అర్థమవుతుంటుంది. చదవండి నాన్నగారు. భూదిగంతముల వరకు నీవు అబ్బా దేవునికి స్తోత్రం. ఏంటండి అదా? దేవుడు కలుగజేసే రక్షణకు ఆయుధము ఎవరు? సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో రక్షణ కలగజేయడానికి పనిముట్టండి. పనిముట్టంటే మీకు తెలుసు కదా, ఒక్కొక్క పని చేయడానికి సులభంగా చేయడానికి ఒక్కొక్క పనిముట్టు ఉంటుంది, ఒక్కొక్క సాధనం, ఒక్కొక్క ఆయుధం. అవునా? అలా రక్షణ కలగజేయటానికి ఎవరంటే ఆయన? రక్షణ కలగజేసేవాడు ఎవరు అసలు? అది కలిగించే, అది పొందుకునే విధానంలో మధ్యలో ఎవరు ఉండాలంటే ఈ ఆయుధం ఉండాలంటే ఎవరు? సాధారణంగా సేవకులు కూడా మనలో ఒకళ్ళగానే చూస్తాం, మామూలుగా అనుకుంటూ ఉంటాను. నేను కూడా అంటూనే ఉంటాను ఇప్పటికీ కూడా. మా వాక్ అదే, దేవుని సేవించే మీరందరూ కూడా దేవుని సేవకులే. అర్థమైందా? చాలాసార్లు మందిరంలో నేను అది బాహటంగా అనౌన్స్ చేశాను. మీకు గుర్తుందా? నువ్వు అంత ఎలర్ట్గా ఉంటావని, అంతేగాని సేవకుని చంద్రుడు నాలంటూనే అని భుజమని చేసుకుని చూస్తామని కాదు. అర్థమవుతుందా? అది సేవకుడు అంటున్నాడు. అసలు రక్షణ కలగజేయవండి. రక్షణ ఎవరిదండి? యెహోవాది. దేవుని స్తోత్రం. రక్షణ ఎవరిది? యెహోవా. అది నీ మీదకు రావడానికి మధ్యలో ఒక ఆయుధం అంట. ఎవరిది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ అధ్యాయం చివరికి పరిశుద్ధాత్ముడు మీ మీద సేవ చేయాలనే ఆశ కనీసం ఒక్కరిద్దరిలో పుట్టించునుగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటది? తల్లి గర్భంలో పుట్టిన ఉన్న దగ్గర నుంచి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంట, నిన్ను పదును పెడుతున్నాడంట, తన అంగుల పొదిలో దాస్తున్నాడంట, తనని నీ నీడలో దాస్తున్నాడంట,
సేవకుడిగా చేసుకున్నాడంట. ఎందుకు చేసుకున్నాడు? వాడిగల గట్టిగా చేస్తున్నాడంట. నోటిని ఎందుకు చేస్తున్నాడంట? ఆయన కలగజేసే రక్షణకు సాధనాన్ని చేస్తాను. దేవుని స్తోత్రం గారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పెద్ద బండ ఉందండి. ఆ బండను ఒక ఇద్దరు కలిపి తియ్యాలి. మొయ్యగలమా? మొయ్యగలం. కాబట్టి ఏదో పలుగులు తెచ్చి దాని కింద పెట్టి అట్లా అట్లా దొల్లిస్తాం కదా. ఇప్పుడు ఎంతకీ బండం దొల్లించింది పలుగా నువ్వా? ఎవరండి? పనిముట్టు సహాయంతో. మనిషి లేకపోతే బండ దొల్లిపోద్దా? లేదు లేదు. ఆయుధం లేకపోతే దొల్లిపోద్దా? చూసావా? అంటే దేవుడు తన సేవకుడికి ఒక చక్కని హోదా ఇస్తున్నాడు. ఏంటంటే రెండో చూసావా? రెండు ఎంత ఇంపార్టెంట్ నీకు అర్థమవుతుందా? ఆలస్యవాలి 49 అధ్యాయం ఇంకో రోజు చెప్తాం. మళ్ళీ లోవరేజ్ రేపు వస్తాడు ఖచ్చితంగా. అబ్సల్యూట్లీ వస్తాడంతే. ఏమో రాబోయే రోజుల్లో అమ్ముడు పొద్దులో అదొక బాణమేమో, ఎవరు చెప్తాము? ఇవాళ మనందరికీ సిల్లీగానే ఉంటుంది. రేపు పొద్దున్న దేవుడు దాన్నే నిజం చేస్తాడు. దేవుని స్తోత్రం కదా. అమ్మో, ఆయనతో ఏది పెట్టుకోకూడదు. అర్థమవుతుందా? పలుగు లేకపోతే మన ఇద్దరం బండం తీసేయగలమా? ప్రకాష్ చెప్పు. మరి మేము లేకపోతే పలిగిస్తాం, చేసేసుకుంటున్నదా బండ? చూసావా? అక్కడ ఆ ఇంపార్టెన్స్ ఎలా ఇస్తున్నాడో చూసావా? అదండి. అది ఎవరు ఇస్తున్నారంటే దేవుడు ఇస్తున్నాడు. అంతే, దేవుడు ఇస్తున్నాడు. ఆయుధం ఇంపార్టెంట్ అండి కదా. ఆయుధం ఉపయోగించే మనిషి యొక్క టాక్టిక్స్ మరీ ఇంపార్టెంట్. పలుగు ఉంది, ఎలా పెట్టాలి ఎలా దొరికించాలో తెలియకపోతే ఎలాగే? అది ఇంపార్టెంట్. మనిషి తెలివి కూడా ఇంపార్టెంట్. ఆయుధం చాలా పదునైంది కానీ ఉపయోగించడం అంతే కదా. దేవుడు సో ఇంపార్టెంట్. కానీ అలాగని ఆ ఆయుధం తీసేస్తావా? తీయడానికి లేదు. చూసావా? అంత ఇంపార్టెన్స్ ఇస్తాడండి నీకు నువ్వు సేవకుడుగా వస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేదు, పరిచయం చేయండి అని అవకాశం ఇవ్వమని పరిశుద్ధాత్మ నాకు చెప్తాడు. అయ్యే మీరు ఇంకేం పని లేదు, వాళ్ళే చేయమంటే దేవుడే పని చేయమంటుంది అని మీరు అనుకోండి. అయ్యా మొన్న ఒక శుక్రవారం మాట్లాడుతున్నాడు. సంఘంలో ఎంతమంది ఉంటే అంతమంది ఆయనకు అవయవాలేనంట. ఇప్పుడు చెప్పు, నీ దేహంలో ఏ అవయవం పని చేయకపోతే నీకు పని జరుగుతుంది చెప్పు. చిటికిన వేళ కదలకుండా అలా తన్నుకొని ఉండిపోయింది అనుకోండి, లేకపోతే ఈ ఉంగరం వేలే లేకపోతే ఈ చూపుడు వేలే ఇలా తన్నుకొని ఉండిపోయింది అనుకోండి, ఎట్టనే నీకు భయం వేసేస్తుంది కదా. డాక్టర్ గారు ఇది ఈ వేలు తన్నుకొని ఉండిపోయిందంటే అన్నీ ముడుచుకుంటాయండి. అది ముడుచుకోవట్లేదండి అంటాం. ఒళ్ళేవయ్యా అది ఒక్కటి లేకపోతే చెప్పేది పో ఇంటికి అన్నాడు అనుకో. డాక్టర్ గారు మీకు అనుభవం ఉంది అసలు, ఇదిగోండి నేను ఇది పట్టుకోవాలంటే ఎలాగండి, అది ఉండాలండి అంటాం కదా. ఒక అవయవం లేకపోతే ఎంత ఇబ్బంది. దేవునికి సంఘంలో ఎంతమంది ఉంటే అంతమంది అన్ని అవయవాలు అంటండి. కానీ వాళ్ళ సంఘంలో సగానికి సగం మంది నేను లేకపోయినా పర్లేదు అనుకుంటారు. మరి ముఖ్యంగా ఆయన ఆజ్ఞ ఇచ్చిన రోజు ఏ రోజు? అది విశ్రాంతి దినం రోజు. విశ్రాంతి దినం రోజు ఆయన పరిపూర్ణుడికి ఇక్కడ నిలబడాలంటే ఆయన అవయవాలన్నీ వచ్చేసి ఉండాలి. ఆయన అవయవాలన్నీ వచ్చేసి ఉండాలి. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది. ఆయన అవయవాలన్నీ వచ్చేసి ఉండాలి. ఏ అవయవం లేకపోయినా ఆయన అంగవైకల్యుడే. మనకుంటే ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడక్కడ చర్చలు, కానీ ఆయన అవయవం లేదండి ఇక్కడ. మరియు ఇంకో మాట చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయం అది 12 తర్వాత తీసుకుంది. ఏ అవయవం పని ఎంతైనా ఎంత ఉందో ఈ అవయవం పని ఎంతో కొంత ఉంది కదండి. అలా చర్చిలో ప్రతి ఒక్కరికి ఆ పని ఉంటుంది, చెయ్యాలి. కానీ లేదు చేయను, నేను అన్నిటినీ ఫ్యాన్ స్విచ్తో సహా ఏసీ శాఖ వస్తాను, మళ్ళీ ఎక్కడే ముందే వెళ్ళిపోతానంటే అలా వెళ్ళిపో, నీ పని ఇంకొకరు చేస్తారు. కానీ నీ పని ఉందని అధ్యాయం చెప్తుంది అంతే, ఎవరు చెప్పలేదు. అధ్యాయం చెప్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. శరీరంలో ప్రతి అవయవానికి పని ఎలా ఉందో సంఘంలో అందరికీ అలా ఉందండి. అందులో అతి ప్రాముఖ్యమని అనుకున్నవి అతి ప్రాముఖ్యం లేనివి అని నువ్వు అనుకుంటావు, కానీ దేవునికి అన్ని ప్రాముఖ్యమైనవి అంట. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. కాబట్టి చాలా సంఘాల్లో ఒక 10 మందినో 20 మందినో పెట్టుకుని అన్ని కార్యక్రమాలు వాళ్ళ మీద చేస్తాయి. కానీ నేను అంటున్నా, కొంతమంది ఎమర్జెన్సీలో ఉండడానికి సేవకు నిర్ణయించుకున్నారు, కానీ సేవకు అభిషేకించడం జరిగింది, కానీ మిగిలిన వాళ్ళందరికీ పని ఉంది. అందరూ చేయాలి, చేస్తే మంచిది, నీకు మంచిది. అది దేవుని స్తోత్రం కలగాలి. రైట్, వినండి 6వ వచనం. యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, అది చదవద్దు, ఇశ్రాయేలీయుల్లో తప్పింపబడిన వారిని, చూసావా, తప్పిపోయిన వారిని, దేవుల్లో ఉండి తప్పిపోయిన వారిని, రక్షణలో ఉండి తప్పిపోయిన వారిని. అర్థమైందండి. మన సంఘంలో దాదాపు సగం వరకు పరిచయం అట్లానే జరిగింది. అర్థమైందా? ముందు ఎవరెవరైతే అశ్రద్ధ వహించి సంఘాలకు వెళ్ళట్లేదు, అసలు దేవుని వాక్కు వింటలేదు, విని వదిలిపెట్టారో, దేవునికి దూరంగా ఉన్నారో, చర్చికి వెళ్ళి వారాలు నెలలు అయిపోయిందో, అటు వారిని దేవుడు సమకూర్చాడు. దేవుని స్తోత్రం కాదు. ముందు వీళ్ళని తిరిగి రప్పించాలంట. ముందు అసలు వీళ్ళని తిరిగి రప్పించు, నా దగ్గర దూరంగా పోయి చాలా రోజులైంది అంటాడు. దేవుని స్తోత్రం కాదు. తిరిగి రప్పించుటకును నా సేవకుడై ఉన్నట్టు ఎంతో అల్ప విషయం అయితే, భూదిగంతముల వరకు నేను నీకు కలుగ చేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు. హల్లెలూయా. ఏమండి మీ ముఖం వెలగట్లేదు? అన్యజనులకు ఎలాగంటే సేవకు వెలుగై ఉండునట్లు నిన్ను ఎవరిని చూసారా ఎంత జాగ్రత్తగా ఉన్నారో వీరు. నిన్నంతా ఎవరిని అంటే నన్ను, నేను అనేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఎవరు అంటలేదు. ఏదో ఒకసారి అనండి. ఆహా, బాగుంది. దేవుడికి నన్ను నిన్ను అన్యజనులకు వెలుగై ఉండునట్లు. ఏ రాజు అలా నిదానం ఉన్నావు? నా పని అసలు లేదనుకుంటావా? నిన్ను నియమించి ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పని నువ్వు చేస్తే, ఆయన కొరకు ఆత్మలను రక్షిస్తే ఆయన అన్యజనులకు వెలిగిస్తాడు. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. దేవుని ఎరగని జనము నీ మాట విని మందిరానికి నడిస్తే వాళ్ళ జీవితంలో రాబోయే రోజుల్లో పలానా శ్రీనన్న లేకపోతే పలానా నాగేశ్వరన్న మమ్మల్ని దేవుని దగ్గర ఆ రోజుల్లో దేవుని సువార్త చెప్పి నడిపించాం. అందువలన యేసును పొందుకొని మా బ్రతుకులు ఇలా ఉన్నాయి, మేము బాగున్నాం, మా ఇల్లు వెలిగించబడింది అని చెప్తున్నాం. వాళ్ళ దీపం వెలిగించబడుతుంది, వాళ్ళ ఇంట్లో రక్షణ వస్తుంది, వాళ్ళ బ్రతుకులు మారుతాయి. కాబట్టి దేవుడి మాట ఎట్టు చెప్పుకుంటారు, కానీ ఇటు మాత్రం చెప్పుకోకమా. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అన్య జనులకు ఎట్లాంటి వాడి వెంట నువ్వు చెప్పమ్మా, ఎట్లాంటి దాని వెంట నువ్వు వెలుగై ఉంటావంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ మొదటి నుంచి సేవకుడికి ఎన్ని ప్రిఫరెన్స్లు ఇచ్చాడో మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఎట్లా ఇచ్చాడంట? గర్భంలో పుట్టగానే పిలిచాడంట, తల్లి ఒళ్ళో పెట్టుకుంది మొదలుగానే ఆయన పేరు జ్ఞాపకం చేసుకున్నాడంట, వాడిగల నోరుగా చేశాడంట, వాడిగల ఖడ్గంగా చేశాడంట, అతని చేతి నీళ్ళలో దాచాడంట, మెరుగు పెట్టి ఆయన అంబుల పొద్దులో మూసి పెట్టుకున్నాడంట. తర్వాత అన్యజనులను కాదు భూదిగంతముల వరకు అందరికీ కలగజేయ రక్షణకు సాధనంగా వాడుతున్నాడంట. అన్యజనులకు వెలుగై ఉండినట్టు దేవుడు చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. హల్లెలూయా. రైట్, చూడండి. ఇంకను మనం మెల్లమెల్లగా చదువుదాము. 7వ వచనం. ఇంకా సేవకుడికి ఎలాంటి దీవెనలు ఇస్తున్నాడు. మీరు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటారు కదా, నేను సేవ ఎందుకు అని అనుకున్న నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఇదే అధ్యాయాన్ని పదే ఒక 5-6 సార్లు చదివినప్పుడే నాకు సమాధానం ఇచ్చింది. తారాత్రి మీద చదివినప్పుడు ధైర్యం వచ్చింది. అని చూడండి, 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడగు యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరితోనట తెలుసా? మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడునగు వానితో. సేవకుడికి 3 క్వాలిటీస్ అక్కడ. ఎలాగంట? మనుష్యుల చేత నిరాకరింపబడతాడట. కొంతమంది మనుషులు సేవకుని ఒప్పుకుంటారా?
ఒప్పుకోరు. షబీన ఒప్పుకున్న వాళ్ళని ఫస్ట్ ఒప్పుకోలేదు, ఒప్పుకోరు. మనుష్యుల చేత ఎలా అంటారంట? నిరాకరింపబడిన వారంట. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. మనుషుల చేత ఎలాంటి వాళ్ళు అంటండి? నిరాకరింపబడిన వారు. ఇక్కడ రాము వాళ్ళమ్మ కదా, రాలేదు. ఆవిడ కూడా ఎక్కడ గుమ్మంలోకి వచ్చేస్తారని కరెక్ట్గా గుమ్మానికి గిట్ట నిలబడి ఎంతోమంది మరి ఈ భక్తి వద్దని నన్ను బాధ పెట్టిన వాళ్ళందరూ తృణీకరించినట్టే కదా. మనుషుల చేత ఎలాంటి వాడు అంట? సేవకుడు నిరాకరింపబడినవాడును. జనులకు ఎలాంటి వాడు ఏంటండి? సేవకుడు కొన్ని మాటలు చెప్తా ఉంటే అసహ్యం పుడతారు. నిర్దయాత్మల సేవకుడు. దేవుని స్తోత్రం కదా. అంటే ఈ సేవకుడు చెప్తాడు, అయ్యా నిన్ను కొంతమంది నిరాకరిస్తారు. అర్థమవుతుందా? ఆయన భాషను అర్థం చేసుకోండి, దేవుని భాషను అర్థం చేసుకోండి. అందరూ అర్థమవుతుందా? సేవకుడా, నేను నీ విషయంలో అయితే ఇలా చూస్తున్నాను, నేను అన్ని జనులకు వెలుగుగా చేస్తున్నాను. నా అప్పుల పదులు నేను దాచుకున్నాను, పదులు పెట్టే దాచుకున్నాను. కానీ కొంతమంది మనుషులు నేను నిరాకరిస్తారు. సేవ అంటే ఏమనుకుంటున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? అర్థమైందండి? నేను చెప్పాను కదా, నాతో మాట్లాడే మాటలు ఇవి. అలాగే ఒక సేవకుడికి వచ్చే కష్టాలు ఇవి. ఎందుకనగా మనుషుల చేత నిరాకరింపబడతాడు సేవకుడు. నేను నిన్ను బాగానే చూస్తున్నాను, కానీ మనుషుల చేత నిరాకరింపబడతాడు. నిర్దయాత్ములకు సేవ చేయాలి. నువ్వు దయ లేని వారికి వెళ్ళి సేవ చేయాలి. వాళ్ళు దయ చూపించకపోయినా వాళ్ళకి అవసరం వస్తే నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి. తెలుసా? వాళ్ళందరూ నిన్ను మెచ్చుకోలేదని తెగ ఏడుస్తున్నావు. నాతో మాట్లాడుతున్నాడు దేవస్థానం. ఇంకెలాగంట? జనులకు అసహ్యుడంట. చాలా మంది ఆ వీధిలో నా మీద రిఫ్లెక్షన్ ఎలా ఉండేదంటే అలా ఉండేది. మనుషులకు అసహ్యుడు, జనులకు అసహ్యుడు, నిరాకరింపబడినవాడు, నిర్దయాత్మలకు సేవకుడు అవ్వాలి. తెలుసా? అని నీతో ఇలా సెలవిస్తున్నాను, వినో. నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. దేవుని స్తోత్రం కదా. ఇక్కడ యెహోవా ఎవరు? సేవకునికి పిలిచిన వాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు. రాబోయే రోజుల్లో నేను అట్లా చేస్తాను. రాజులు గ్రహించి లేచేటట్లు చేస్తాను. దేవుని స్తోత్రం. అనేక మంది గొప్పవారు నిన్ను గ్రహించేటట్లు చేస్తాను. నేను చేస్తాను. అర్థమవుతుందా? నేను చేస్తాను. నువ్వు ఓపిక పట్టుంటే అధికారులు నీకు నమస్కారం చేస్తాను. హల్లెలూయా. నువ్వు సేవకుడు అని గుర్తించి నమస్కారం చేస్తావు. అధికారులు నీకు నమస్కారం చేస్తారు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, బయలు వెల్లుడి అని బంధింపబడ్డ వారితో, బయటికి రండని చీకట్లో ఉన్న వారితో చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడుతాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఈ పనులను ఎవరు చేయాలి? బంధింపబడిన వారిని విడిపించేది ఎవరు? సేవకుడు. చీకట్లో ఉన్న వారిని బయటికి రండి చెప్పాల్సింది ఎవరు? సేవకుడు. దేశమును చక్కపరిచి పాడిన స్థలములను ఉద్ధరించేవాడు ఎవరు? సేవకుడు. ఈ పనులు చేయడానికి నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు దేవుని. హల్లెలూయా. ఇంకా అంటాడు, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని, నేను అలా నిన్ను అపాయింట్ చేశాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. సేవకుని వెనక ఎలాంటి హస్తం ఉందో చూసారా? నువ్వు సేవ చేస్తే నీ వెనక ఉంటుంది. మన ముందు సేవ చేసిన వారికి అట్లాంటి హస్తం ఉంది. దేవుని స్తోత్రం. ఎవరి నామంలో నీ కష్టం తీరిపోద్దమ్మా, కొంచెం ఓపిక పట్టు. ఎలా చెప్తారో? జ్యోతిష్కం చదివావా? లేదు. కానీ దేవుడు ఎట్లా పలికిస్తున్నాడు? వాళ్ళు ఫోన్ చేస్తే అదే అన్నా, అమ్మ మా పాపను కూడా ఇట్లనే ఆ వెంటిలేటర్ కింద పెట్టారు, ఒక 6 నెలలు హాస్పిటల్లో ఉండవలసి వస్తుందేమో ఈ శ్వాస కోసం ఇబ్బందిగానే వస్తే, మీరు అలా మానసికంగా రెడీ అవుతారని మీకు చెప్తున్నాను నేను. కాబట్టి మరి మీరు డబ్బులు కూడా చూసుకోవాలి. ఇక్కడ లేదు ఆ ఫెసిలిటీ, వేరే చిల్డ్రన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ మేము రెఫర్ చేస్తాం. మీరు రెడీ అవ్వండి. కొంతసేపటికి కానీ మెరుగైతే సరే, లేకపోతే లేదు అనగానే ఆయన నేను నిలువున అక్కడ కూలబడిపోయి హాస్పిటల్లో 2 చేతులు పైకెత్తి, ప్రభువా అటు పరిస్థితి ఇవ్వకయ్యా, దయచేసి ఆ బిడ్డలు మా చేతికి
తల్లి ఒక చోట, బిడ్డ ఒక చోట, 6 నెలలు మేము హాస్పిటల్, ఇవన్నీ చాలా భయంకరంగా ఉందయ్యా అని మేము అనుకున్నామమ్మా. దేవుడు కార్యం చేశాడు, వెంటనే బిడ్డలు వచ్చాడు. నా బిడ్డ విషయంలో ఎలాంటి కార్యం జరిగిందో నీ బిడ్డ విషయంలో కూడా అలాంటి కార్యమే జరుగుతుందని నాకు అనిపిస్తుందమ్మా. కాబట్టి దేవుడు కార్యం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను, మీరు హాస్పిటల్లో ఉన్నారు కదా, ఆ స్పీకర్ ఓపెన్ చేసి పట్టుకోండి అని చెప్పి మరి ఓపెన్ చేసి ప్రార్థన చేస్తే, ఏం జ్యోతిష్యం చదివా మనం వాళ్ళ విషయంలో అలా ఉంటుందని కనిపిస్తుందా మనకి ఏమన్నా? కాదు, దేవుడు తన మాట పలికించి అవతల వారి జీవితాల్లో మరి వెలుగును నింపుతాడు, కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళకి నిబంధనగా నియమిస్తున్నాను అంటే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. రైట్, ఇవన్నీ కూడా మరి దేవుడు తనకిచ్చే సేవకునికి ఇచ్చే అనేకమైన వాగ్దానం. అయితే ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, దేనిని వదలదు. చూడండి 14వ వచనం. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడు అనుకుని చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు నా తలం పదనమాట, దేవా ఎందుకు ఎంతో కాలం నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉంటే, ఇదిగో ఈ నాగలక్ష్మి సత్య వాళ్ళు ఉన్నారు కదా, ఇలా గుర్తే కదా, నేను ఇక్కడ బయలుదేరితే మైక్ పట్టుకొని అక్కడ ఫోన్ వెళ్ళిపోయి అక్కడ రెడీ అయిపోయింది మైకు, అవునా? వాళ్ళని కూడా చాలా బాధించారు, చాలా చాలా కాలం, అవును కదా, చాలా బాధించారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో సేవ జరిగింది, కానీ వాళ్ళ ఇంటి సౌండ్ బాక్స్ మోత తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళ ఇంటి పక్కన సౌండ్ బాక్స్ మోత తెచ్చి పెట్టారు ఆ 2 కుటుంబాలకి. వీధికి మన సంఘస్థులు ఎక్కడున్నారో అక్కడక్కడ మైకులు కట్టారు. ఎన్నో రకరకాల హింస పెట్టారు. మానసికంగా ఎంత కుంగిపోయి, పిలిచావు మర్చిపోయావా అంటే దేవుడు ఏమంటున్నాడు? అయితే సీయోను ఏమంటుందంట? యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు. సేవకునికి వచ్చే కష్టాలకు కొన్నిసార్లు ఇట్లా అనిపిస్తుంది, అయ్యా నువ్వు పిలిస్తే వచ్చానా లేకపోతే నా అంతం లేనని వచ్చానా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థమైందా? ఒకవేళ నన్ను ఏమన్నా మర్చిపోయావా, నేనేమన్నా తొందరపడ్డానా? మా నాన్నగారు చాలాసార్లు ఇలా అనుకునేవారు, నేను తొందరపడలేదమ్మా, ఏమన్నా తొందరపడ్డానంటావా? ఇటు తీర్చుకోలేని పరిస్థితి ఆ కష్టాలకు. నేను తొందరపడలేదమ్మా, నేను కావాలని చేయలేదు పని, నాకు దర్శనం వచ్చాకే, నాకు పిలుపు వచ్చాకే, 4-5 సార్లు దేవుడు పిలిచాకే ఆ సేవకులతో చెప్తే అప్పుడు ఆయన సేవ పిలుపని ఆయన చెప్పాడు అని 10 సార్లు ఇలాగా పన్ను కొట్టుకునేవాడు. ఆయన తొందరపడి వచ్చాను సేవకి అని మర్చిపోయాడేమో, ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చేస్తున్నాయి, కార్యం ఎందుకు జరగటం లేదు అనిపిస్తుంది. కానీ చూడండి అంటున్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటుంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుస్తుందా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాళ్ళైనా మర్చిపోతారు కానీ నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను మర్చిపోలేదు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు సాధారణంగా ఒక మామూలు మనిషిగానైనా వినండి, మామూలు మనిషిగా వినండి, సేవకులని దృక్పథంతో కాక మామూలు విశ్వాసలాగా కూడా విను వాక్యం. అలాగే కూడా వినాలి కదా. నేను ఇప్పుడు ఏం చెప్పానంటే రాబోయే రోజుల్లో సేవకుడు అవ్వడానికి వినమన్నాను, కానీ మామూలు విశ్వాసంగా కూడా విను. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు వస్తూ ఉంటే, శ్రమలు వస్తూ ఉంటే, ఇబ్బందులు వస్తూ ఉంటే వినాలమ్మా. ఇబ్బందులు వస్తూ ఉంటే దేవుడు నన్ను మర్చిపోయాడంటావా అని అనిపించవచ్చు నీకు, కానీ ఆయన అన్నాడు మర్చిపోయాడు. స్త్రీ తన కనిన బిడ్డను మర్చుతుందా ఎప్పుడైనా? ఒకవేళ మర్చిపోతే మర్చిపోవచ్చు. అయ్యో ఉయ్యాలో పిల్లలు మర్చిపోయినాయి, పళ్ళు ఎప్పటికీ మర్చిపోవచ్చు. వాళ్ళైనా మర్చిపోతారే, మరి నేను మర్చిపోనయ్యా. అసలు ఎందుకలా అనుకుంటున్నావు? పిలిచింది నేను ఎలా మర్చిపోతాను? ఈ మధ్య ఒక ఆయన పాట రాశాడు సేవ మీద, పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించి ఆలోచన గలవాడవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ పిలుపు వల్ల నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడవాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను అని రాశాడు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి పిలిచిన దేవుడు నిజమైన వాడు, మనల్ని హెచ్చించే ఆలోచన ఉన్నాయి. కాకపోతే ఎలా హెచ్చించాలో ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంతవరకు మనం ఏం చేయాలండి? ఉపయోగించుకోవాలి. దేవుని స్తోత్రం. అలాగే మిమ్మల్ని కూడా లోకంలోంచి మనల్ని పిలుచుకున్నాడు కదా, అవును కదా? లేదంటే మీ కుటుంబ సభ్యులందరిలాగే నువ్వు కూడా జీవించాలి కదా నాగమణి, అవును కదా? నువ్వెందుకు ఇందులోకి వచ్చినావు? దేవుడు నేను పిలుచుకున్నాడు. నేను పిలుచుకున్నాడు కాబట్టి పిలుచుకున్న దేవుడు నిజమైన వాడు, నమ్మకమైన వాడు. కాబట్టి మన జీవితంలో కొన్ని అబ్స్టాకల్స్ వచ్చినా మనము నిలబడాలి. దేవుని స్తోత్రంగా. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించే సమయానికి ఎవరిని ఆశీర్వదించాలి? లైన్లో నిలబడ్డం లేదు కదా. నేను నిలబడను, నేను ఈ కష్టాలు కూలిపోతాను అని, జారిపోతానని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎవరిని దీవించాలైనా? నీ వంశంలో నిన్ను దీవించాలి. దేవుని స్తోత్రంగా. నీ వంశంలోంచి నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి నీ వంశంలోంచి నిన్ను దీవించాలి ఆయన. నీ కుటుంబంలోంచి నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి నీ కుటుంబంలో నేను దీవించాలని, దీవించడం ఆయన బాధ్యత, పిలుచుకున్నవాని బాధ్యత. పనికి పెట్టుకున్నావు, జీతం ఇవ్వవా? జీతం ఇవ్వడం ఎవరి బాధ్యత? నీ బాధ్యత. పనికి పెట్టుకున్నావు కదా, పిలిచిన వారికి బాధ్యత హెచ్చించుట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అనేక మంది కుటుంబ సభ్యులు, అనేక మంది మీ వంశస్థులు, లేకపోతే మీకు సంబంధించిన రక్త సంబంధాలు ఎంతోమంది ఇప్పటికీ లోకంలోనే ఉన్నా మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే వాళ్ళ ముందు మిమ్మల్ని హెచ్చించే ఆలోచన ఆయన మంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ ముందు నిన్ను తల ఎత్తుకునేటట్లు చేసే ఆలోచన ఆయనకు ఉంది. వాళ్ళ ముందు ఇదిగో వీరి దేవుడు ఘనమైన దేవుడు అని వారికి చూపించే ఆలోచన ఉంది. కాబట్టి నేను తలదించుకునేలా చేసే దేవుడు కాదు. మర్చిపోడు. ఎందుకు మర్చిపోయాడు అనుకుంటా. దేవుని స్తోత్రం. ఒకవేళ వాళ్ళైనా మర్చిపోవచ్చేమో, వాళ్ళైనా మర్చిపోవచ్చేమో, నేను మర్చిపో అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. నీకు అంతగా అనుమానం అయితే చూడు, నా అరచేతుల మీద చెక్కుకున్నాను అంటాడు దేవుడు. ఒక అపనమ్మకస్తుని కోసం దేవుడు తాను కనపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడండి. తోమా దేవుడిని నమ్మలేదు కదా, తోమా యేసుని నమ్మలేదు. ఎప్పుడు నమ్మలేదు? మరణించి తిరిగి లేచిన తర్వాత తోమా దేవుణ్ణి నమ్మలేదు. వాళ్ళందరూ చెప్పారు. ఎంతమంది శిష్యులు చెప్పారంటే 10 మంది శిష్యులు చెప్పారు. అయ్యా అందరికీ కనిపించాడు, మాతో మాట్లాడాడయ్యా, నువ్వే లేవు, నేను నమ్మను అన్నాడు. నిజంగానే ఆయన వచ్చాడు, సమయం ఇచ్చాడు. కొద్ది రోజులు అది వెంటనే వచ్చిందండి. ఆయన కంగారు లేదు. మనకైతే కంగారు, అడిగింది ఎప్పుడు అడిగేద్దామా, లేకపోతే ఏమండి మనసులో ఉన్నది ఎప్పుడు తేల్చేసుకుందామా అని మనకి, లేదా మన దగ్గర ఏమైనా రుజువు ఉంటే ఎంత బేగా చూపించేద్దామా, మన నిజాన్ని ఎంత బేగా చెప్దామా, మన యథార్థతను ఎంత బేగా అవతల వాళ్ళకి వివరిద్దామా అని ఆ కంగారు మనకుంటుంది. కానీ దేవుని కదా కంగారు లేదు. చాలా రోజులు అయిందో వెళ్ళాడు, వారంలాగే వెళ్ళాడు ఉంటాడు ఏమండి. ఆ తర్వాత 11 మంది ఉన్నారు అక్కడే. ముందు ఎవరిని పిలిచాడంటే తోమని పిలిచాడు. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు? మిగిలిన వాళ్ళందరూ నమ్మకస్తులే. అనుమానం ఉన్నది వీకే. దేవుడు ఆ కుంటిగా నడుస్తున్న గొర్రెనే చంకరెత్తుకున్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ బొమ్మ ఎవరు గీశారో కానీ యేసయ్య ప్రేమను వర్ణిస్తూ గొర్రెపిల్లని చంకలో పెట్టుకున్నట్టుగా బొమ్మ మీద అందరూ చూశాను. ఆ గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్లో తెలుసా? ఆయనకి ఇష్టమైన గొర్రెపిల్లని మనం అనుకుంటాం, కానీ కుట్టి గొర్రెపిల్ల అది. ఏ గొర్రెపిల్ల అది? కుంటి గొర్రెపిల్ల. సరిగ్గా నడవలేకపోతుంది, అందుకని ఎత్తుకున్నాడు. సరిగ్గా నడవలేకపోతుంది, అందుకని ఎత్తుకున్నాడు. మనం అనుకుంటున్నాం దేవుడు ఇష్టమైన గొర్రెపిల్లని చక్కలు పెట్టుకున్నాడు. నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను, కానీ దేవుడు తర్వాత నాకు వివరించి చెప్పింది ఏంటంటే ఆ గొర్రెపిల్ల కుంటి గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల కాపర్ని గురి పెట్టుకుని నడిచే గొర్రెపిల్ల కాదు. అందుకని చక్క పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే తోమాని ముందు పిలిచాడు. అయ్యా ఇంకేం మాట మంది ఏమి లేదు. బాగున్నావా, మొన్న నేను వచ్చినప్పుడు ఇలా అన్నావంటే ఏం లేవు, రా నా గాయాల్లో వేలు పెట్టి చూడు, సూటిగా. అంతే. ఆలస్యమైనా కానీ దెబ్బ సూటిగానే పడతాడు. ఆలస్యమైనా కానీ జవాబు సూటిగానే ఇస్తాడు. ఆలస్యమైనా కానీ నీ జీవితంలో కాగల కానీ సూటిగానే చేస్తాడంతే దేవుడు. దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. నా గాయాల్లో వేలు పెట్టి చూడు, నా పక్కలో వేలు పెట్టి చూడు అని అంటే వీడు నిర్మోహమాటంగా వెళ్ళిపోయాడంతే. ఎందుకంటే ముక్కుసూటి మనిషి అంటారట. ఇలాంటి వాళ్ళు ఏమంటారట? ముక్కుసూటి మనిషి అంటారా? ముక్కుసూటితనం కాదది, అనుమానం అంతే. వెళ్ళిపోయి
ఆయన అన్నాడు, ఏడవ బాబు నువ్వైతే చూసి నమ్మావు, నీ వెనక రాబోయే తరాలలో చూడకుండా నమ్మిన వారందరికీ ఈ ధన్యత ఇచ్చేస్తానన్నాడు. కాబట్టి మనందరికీ ఆ ధన్యత తెచ్చిపెట్టిన వాడు తోమ. దేవుని స్తోత్రం కలిగి చూడలేదు కదా, చూడకుండా నమ్మాం కదా, మనందరికీ ధన్యత తెచ్చిపెట్టినవాడు ఎవరన్నమాట తోమ. దేవుని స్తోత్రం. చూడక నమ్మిన వారందరూ ధన్యులే. కాబట్టి అతను అనుమానంతో ఎంతసేపు అనుమానించకూడదు, నమ్మాలి. దేవుణ్ణి నమ్మాలి, మనుషుల్ని నమ్మాలి. ఎంతసేపు అనుమానిస్తే అదేమి లోపమే కనిపిస్తుంది. అలాగే ఆ తోమ అనుమానించాడు, లోపమే కనిపించింది. సరే ముందుకెళ్దాం. చూడండి, చూడము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుని స్తోత్రం కలుగునుగా. అనగా నువ్వెక్కడెక్కడ సంచరిస్తున్నావు. ప్రాకారం అంటే అర్థం ఏంటంటే మన ఇంటికి ప్రహారీ గోడ కట్టుకున్నాం. మనం ఎంత తిరిగినా ఈ ప్రహారీ గోడలోనే కదా తిరుగుతాం. ప్రాకారం అంటే ప్రహారీ అని అర్థం. ఇందులోనే కదా తిరుగుతున్నాం. అలాగే భూమి మీద నువ్వు ఎంత లెక్క తిరుగుతున్నావో నువ్వు తిరిగే ఆ బౌండరీ అంతా కూడా నా చేతిలో ఉంది. చూడు, దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. నువ్వు తిరిగే ప్రాకారం అంతా నా చేతిలో ఉంది. అంటే నువ్వు ఎక్కడ నడుస్తున్నావో, ఎక్కడ పడిపోతావో, ఎక్కడ నిన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, ఎక్కడ నీకు ఇబ్బంది ఉందో అన్నీ నేను చూస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని అద్భుతమైన కాపుదల. ఈ అధ్యాయం ఎవరి గురించండి? సేవకుల గురించి. దేవుని యొక్క అద్భుతమైన కాపుదల, పరిరక్షణ, ప్రొటెక్షన్. నీకు ఎలా అర్థమైతే అలా ఆయన చేతిలో ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వరం ఆయన పని చేయడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. దేవుడు చెప్పిందని. దేవుని స్తోత్రం. అలాగే ఒక విశ్వాసిగా నీ మీద కూడా ఉంటుంది. ఆయన ప్రేమను కష్టాలు వచ్చినాయని నన్ను మర్చిపోయాడు దేవుడు అని అనుకోవద్దు. అర్థమవుతుందండి? మర్చిపోయాడు దేవుడు అని అనుకోవద్దు. నేను నా చిన్నతనంలో బాప్తిసం తీసుకున్న అప్పుడు కొన్ని ఉపవాస మీటింగులు పెట్టి, ఆ ఉపవాస మీటింగ్లో కోదాడ మోషే గారని ఒక ఆయన, మీ వయసు వారికి తెలుస్తుంది, కోదాడ మోషే గారని ఆయన సేవకు సమర్పించుకుని ఆయన చంపడానికి వచ్చిన ఆయన చంపడానికి చాలామంది కత్తి కట్టుకొని వస్తే ఒక ఆయన ఇలా కత్తి ఎత్తేటట్టండి ఆయన మీదకి, ప్రార్థనలో ఉన్నదండి మీదకి. ఆ చెయ్యాలి ఎక్కుపెట్టేసింది. మళ్ళీ నేను లేచి ప్రార్థన చేస్తే కదా చేయబడలేదు. అంత గొప్ప ప్రార్థన పరుడు అతని చేత. మన గురుకుడు ఎత్తే పౌలు గారు ముసలాయన ఉన్నారు చూసారు, అప్పుడు ఆయన సంఘంలో ఉన్నాడు. ఆ అన్నగారిని పిలిచి 3 రోజులు ఉపవాస కూడికలు పెట్టించారు. ఆయన చాలా పండు ఉంది సార్. అయినా ఆయన అందరూ కూడా అందరినీ పిల్లాలి, బాగా వదిన ఇట్లా వేలు. ఇప్పుడు చాలామంది సాక్ష్యం ఇచ్చేటప్పుడు అన్నయ్య, వదిన, చెల్లి, బావ అని వేలేవు. అందరూ అందరిని పిలాల్సిందే. అందరూ సహోదరులనే భావం నీకు లేకపోతే ఎలాగా? సహోదరులు ఐక్యత కలిగి ఉంటారు. సహోదర భావం ఇక్కడే ఉండాలి. కాకపోతే ఇంటికి వెళ్ళాక కొన్ని మన బంధుత్వాలు తప్పవు కాబట్టి అక్కడ పిలుచుకునే పర్లేదు. కానీ సంఘంలో అందరూ ఏమన్నారంట? అన్న, అక్క, అంతే. మరి సందర్భంగా దేవుడు గుర్తు చేసేటప్పుడు మనం కూడా అదే పాటిద్దాం. అయితే ఆయన ఒక మాట చెప్తూ విన్నాను. ఒక పెద్ద జాతర జరుగుతుందంట. ఇది చెప్పి ఈ అధ్యాయాన్ని రేపటికి వాయిదా ఇద్దాం. ఒక పెద్ద జాతర జరుగుతుంది. ఆ జాతరకి ఒక తండ్రి తన కుమారుడిని తీసుకుని, అయ్యా నీకు ఈ జాతరలో కొన్ని మంచి ఉన్నాయి, నేను చూపిస్తాను, నా వెనక రా అని తీసుకెళ్ళి వెళ్ళాడంట. ఆనాడు ఆయన చెప్పింది అది నా కళ్ళకి ఇప్పటికీ గుర్తునే ఉంది. పట్టుకొని చేపట్టుకొని తీసుకెళ్తా ఉన్నాడు. ఇదిగో ఇది అదో బొమ్మలు ఇవి, ఇదిగో ఈ బొమ్మలు ఇవి, అట్లా అలాగా చూపిస్తున్నాడు. చూపిస్తూ ఉంటే కొంతసేపటికి అలా చూస్తూ ఉన్నాడు. ఈయన అలాగా నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు. ఈ లోపల ఈ కుర్రాడి దృష్టి ఈయన చూపించే వాటి మీద లేదు. అవతల రోడ్లో ఉన్న గుమిగూడి ఏటో పడిపోయి చూసేస్తున్నారు. ఏంటో
ఏంటలా పడిపోయి చూసేస్తున్నారు? లోపలికి వెళ్తాడు, ఎవడో బుర్ర ఎడతాడు, మళ్ళీ తలపైకి వెళ్తాడు, వస్తాడు, మళ్ళీ డబ్బులు ఇస్తాడు, లోపలికి వెళ్తాడు, బుర్ర ఎడతాడు, మళ్ళీ పైకి వస్తాడు. ఏంటలా దొమ్మిగా పడిపోతున్నారని చెప్పి అతనికి అక్కడ ఉంటాడు కానీ ఇక్కడి నుంచే కనిపిస్తుంది కదండి, ఇక్కడి నుంచే దాని మీదే దృష్టి పడింది, నడిచి వెళ్తున్నాడు. ఆ చివరికి వెళ్ళేసరికి అక్కడ వరకు కనిపిస్తుంది కదా, మధ్యలో ఉన్నది వినాలి, కనిపిస్తుంది కదా, వాడి మనసు ఆగట్లేదు. కాబట్టి ఏం చేస్తాడు తెలుసా, మెల్లగా చెయ్యి వదిలేశాడు. వదిలేసి ఈ రోడ్డు క్రాస్ చేసేసి అవతలికి వెళ్ళాడు. మీకు గుర్తుందా, తోలు బొమ్మలు అట్లా ఉండేవంట, అదొక పెట్లో తీసుకొచ్చేవారంట. అందులో మనం తలకాయ పెట్టి చూడాలంట, నాకు తెలియదు అది అని చెప్తాను. తలకాయ పెట్టి చూడాలంట, డబ్బులు ఇచ్చి ఇక్కడ ఎత్తుతా, అందులో తలకాయ పెట్టి చూస్తే అందులో బొమ్మ చూపిస్తాడు ఆయన, మళ్ళీ బయటకు అలా ఒక తర్వాత అది చూడడానికి వెళ్ళాడండి. అది చూద్దాం అనుకునే సమయంలో, ఏంటిదని చూద్దాం అనుకునే సమయంలో పెద్ద ఆంబోతు పిచ్చిక్కిపోయి ఆ జాతరలోని తొక్కుకుంటూ వచ్చేస్తుందండి జనాల్ని. ఇక చూడండి, మార్కెట్లో పెద్ద సందడి, అలజడి, సందడి అనకూడదు, అలజడి, గందరగోళం. జనాలు ఎటు పడితే అటు పరిగెడుతున్నారు, తొక్కిసలాట, తోపులాట, అందరూ కలిగి అందరికీ ఒకటే వే ఉంది. ఆ వేలోంచి బయటకు వచ్చేద్దామని చూస్తున్నారు. ఈ ఎత్తు ఎవరి మీద అడిగేసేవని తొక్కేస్తానని అలజడి వచ్చేసరికి వెంటనే తండ్రి ఎవరిని వెతుక్కున్నాడంట, పెట్టండి. ఎత్తుక్కునేసరికి వాడు చూస్తే అవతల రోడ్లో ఉన్నాడు. బిడ్డ వచ్చి అంటే వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు వద్దామని ప్రయత్నించే సమయంలో కింద పడుతుంది. ఎవరు జాలి తలిచి వాడిని పైకి తీర్చిన వారు కాదు. ఇక ఈ జనంతో తొక్కించుకుంటూ నేలను పాకుకుంటూ వెళ్ళి ఆ బిడ్డని అమాంతంగా పట్టుకొని ఏమండి పైకి లేచి, ఎందుకు బిడ్డ నన్ను వదిలేసి వెళ్ళిపోయాను, నీకేం కావాలంటే నేను చూపించిన, ఎందుకు వెళ్ళిపోయావు, నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోవడం వల్లనే ఈ దెబ్బలన్నీ తగిలించుకున్నాను, ఇవన్నీ నాదయ్యా తప్పు, నువ్వు చేయి పట్టుకుంటే నేను ఊరుకున్నాను, అందుకని వదిలించుకొని వెళ్ళిపోయావు. ఇప్పుడు అలా కాదు, నేనే నీ చేయి పట్టుకుంటాను, నువ్వు ఎన్నటికీ తప్పించుకొని వెళ్ళిపోతే దెబ్బలు చూసావా ఎలా తగిలింది అని తండ్రి పట్టుకొని ఏడుస్తున్నాడంట. నీ దేవుడి అది ప్రేమ. ఆయన చెయ్యి వదిలి వెళ్ళాలి, ఆయన చెయ్యి వదిలి ఏదో చెయ్యాలి, ఆయన చెయ్యి వదిలి ఏదో సాధించాలి అని అనుకుంటే మిగిలేవి దెబ్బలు. అలా కాకుండా ఆయన చేతి పట్టుకొని ఆయన చేతిలో చెయ్యి పెట్టుకొని వెళ్తే ఆయన మన జీవితానికి ఏది కావాలో అది చూపించగలడు, ఆయన చెయ్యగలడు. దేవుని స్తోత్రం. ఆయనది తీసుకొచ్చి పెట్టగలడు. అది ఎంతటి అసాధ్యమైన పని అయినా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అది ఎంతటి అసాధ్యమైన పని అయినా, పూటకి భోజనానికి లేని నేను ఆ వాగ్దానం పట్టుకొని, ఆ 41:10 వాగ్దానం రేడియోలో జోషి అన్న చెప్పిన తర్వాత దేవుడు ఎటువైపు కార్యం చేస్తాడని మోకరించి ఇంట్లో ఉండడం తప్ప మేము ఎక్కడికి వెళ్ళి అడగడానికి ఏం చేయడానికి లేదు. కానీ దేవుడు ఒక వ్యక్తిని లేపాడు. ఆయన మా ఇంటికి వచ్చి పలకరించి నన్ను తీసుకెళ్ళి ఆ కాలేజీలో జాయిన్ చేశాడండి. దేవుడి స్తోత్రం. ఎలా జరిగిందో సమయం వస్తే చెప్తానండి, లేకపోతే ఇంట్లో కూర్చొని. ఎక్కడ జాయిన్ చేశాడు తెలుసా? కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేశాడు, ప్రకాష్ కాలేజీలో జాయిన్ చేశాడు. నేను ప్రకాష్ కాలేజీలో BSc ఫస్ట్ ఇయర్ చదివాను. అర్థమైందండి. మా ఇంట్లో చూస్తే పరిస్థితి ఎట్లా ఉంది. ఆయన నన్ను తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేశాడు? ఆయన ప్రకాష్ కాలేజీలో BSc ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేశాను. ఆ కండిషన్, ఒక కండిషన్ నేను జాయిన్. దేవుని చెప్తున్నా మీకు చెప్తాను. ఆస్కారం లేదు, అన్ని వైపుల దారులు మూసుకుపోయిన సందర్భంలో ఎటు నుంచి ఆ సహాయం వస్తుందో తెలియదు. అటువంటి సందర్భంలో ఆయన చేయి పట్టుకుంటే ఎలాంటి రంగుల లోపం ఉందో ఆయన చూపించగలరు. అంతే. దేవుని స్తోత్రం కాదు. ఆయన మీద ఆనుకుంటే ఇవాళ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప కార్యం దేవుడు చేయగలనని నేను ఎలా చెప్పగలనంటే, అది తూర్పు నుంచి వచ్చేది కాదు, పడమర నుంచి వచ్చేది కాదు, ఉత్తరం నుంచి వచ్చేది కాదు, దక్షిణం నుంచి వచ్చేది కాదు.
పైనుండి దేవుని చేతి వల్ల వచ్చేదండి. దేవుని స్తోత్రం. అటువంటి మెరుగైన మేలు నేను పొందుకున్నానండి. ఆయన పలానా చోట సహాయం ఉంటుందని నీకు తెలియదు, కానీ దేవుడు ఆ తాళాన్ని విప్పి నీ చేతులు పెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా సందర్భం వస్తే నేను చెప్తాను, లేదా గుర్తు చేయండి, చక్కగా చెప్తాను ఆ సహాయం ఎట్లా పొందానో. అదేనండి, ఆ కొద్ది రోజులకి ఆ కార్పొరేట్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ BSc జాయిన్ అయ్యాను నేను. దేవుని స్తోత్రం కదా. అక్కడికి నా 7 పళ్ళకి దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు, కానీ ఆ సెకండ్ ఇయర్లోనే దేవుడు అద్భుతమైన సహాయం నాకు చేసి నేను వెంటనే మరి టీచర్ ట్రైనింగ్కి వెళ్ళిపోయేటట్టు దేవుడు ద్వారం తెరిచాడు. ఎగ్జామ్ రాశాను, పాస్ అయినా దేవుడు ద్వారం తెరిచాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళే లోపల ఎన్నో తిప్పలు ఎన్నో. ఆ కండిషన్ ఏంటంటే, ఆ కండిషను అది కూడా ఆ ప్రిన్సిపల్కి నెరవేర్చడం కూడా జరిగింది. అన్నీ అయ్యేనాకే దేవుడు తీసుకెళ్ళాడు, తలగా నిలబెట్టే తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం కలగాలి. ఆయన చేయాలనుకుంటే ఏదైనా చేయగలను, నా నమ్మకం అదే. ఆకాశం నుంచి సహాయం చెప్పగలను. దేవుని స్తోత్రం కలగలుగా. హల్లెలూయా. అది ఆయన సేవకుల పట్ల, ఆయన సేవ చేసే పట్ల అదవుతుంది. మా నాన్నని సేవకులుగా చూసుంటాడు దేవుడు. అలాగే రాబోయే దినంలో నా చేత ఆయన పని చేయించుకోవాలని చూసుంటాడు దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు సేవకు తీర్మానం చేసుకుంటే నీ విషయంలో కూడా అలాంటివి ఏర్పాటు చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలగండి. హల్లెలూయా. మరి మోకరించండి. మిగిలిన భాగం రేపటికి వాక్యం. అయితే సియోను యెహోవా నన్ను మరిచి ఉన్నాడని అనుకునిచున్నది, కానీ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక మర్చున వారైనా మర్చుదురేమో కానీ నేను నిన్ను మరువను. దేవుని స్తోత్రం కల. మోకరించండి. ఈరోజు రిక్తుడిగా వట్టివాడిగా వట్టిదానిగా ఉన్నావేమో. రాబోయే రోజుల్లో ఆయన అంబులు బుద్ధులో నిన్ను పెడతాడేమో చూసుకో. అయితే కనుక దేవుడు అంటున్నాడు, నీ నోటిని నేను కట్టం వలె చేస్తాను, నీ నోటిని నేను కట్టం వలె చేస్తాను. యాకోబును తిరిగి రప్పించుటకు, యాకోబుకు రక్షణ ఇచ్చుటకు నేను సాధనంగా చేస్తాను. భూదిగంతముల వరకు నా చిత్తాన్ని నెరవేర్చుటకు నిన్ను ఒక సాధనంగా వాడతాను. అయితే విను, నిర్దయాత్మల మధ్య సేవ చేయాలి. మనుషుల చేత నిరాకరింపబడతాం. జనములు నిన్ను చూసి అసహించుకుంటారు. అయితే ఒక మాట విను, నేను నిన్ను విడిచిపెట్టను. అన్యజనులకు వెలుగుగా చేస్తాను. వారి జీవితంలో రక్షణకు సాధనగా చేస్తాను. వాళ్ళ ఆశీర్వాదానికి కారకుడిగా చేస్తాను. కాబట్టి విను. ఆయన చేతిలో ఉంటే, ఆయన నీడలో ఉంటే, సంగమా విను. ఆయన పరిచర్య చేయడానికి ఆయన నీడలోనే ఉంటే ఉపయోగపడకుండా ఉపయోగం లేని వారికి వెళ్ళిపోవద్దు. ఆయన నీ విషయంలో ఎన్నో గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. అధికారం నీ దగ్గరకు వచ్చి నమస్కారం చేసేలా చేస్తాను. ఆ రోజున దుఃఖానికి దేవుడు ఇచ్చిన సమాధానాలు చూడండి. మనుష్యుడు ఒక మనుష్యుడితో మాట్లాడుతున్న రీతిగా దేవునితో మాట్లాడువాడు. పనికి రావటానికి సహాయం చేయటానికి, ఆయన పనికి సహాయపడటానికి ప్రయత్నించు. అంబులు బదులు పెడతాడు. ప్రార్థన. మహాకరుడైన మా తండ్రి, అధ్యాయం చివరికి ప్రభు నీ పరిచర్య మీద ఆసక్తి, సేవ మీద ఉన్నతమైన ఆశ
సేవకుని పట్ల ఉన్నతమైన తలంపు, సకల కార్యములు చక్కగా చేసే నీ పైన అసాధారణమైన భక్తి రప్పించి వాళ్ళ హృదయాల్లోంచి పుట్టించి మా హృదయాల్లో మనకెత్తింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నిజమైన ఆయన, నా మట్టుకు నేను ఎన్నిక లేని దీనాతి దీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఈనాడు ఎంతోమంది అధికారుల మధ్య నిలబెట్టి నేను ఎరుగని జనము నా ఎదుటికి వచ్చి ప్రార్థన చేయమని అడిగేటప్పుడు చేశాను. నీ పని చేయుటకు తల వంచుకోమంటున్నావు సేవకుడిని. ఆ బాధలు పడలేక భారమని అన్నానయ్యా, కానీ మీరు ఈ వాక్కులతో ఓదార్చి ఒక సేవకునితో ఇదివరకు సేవ చేసేవారికి కూడా నువ్వు ఇలాగే బలపరిచి ఉంటావు కదా. రాబోయే రోజుల్లో కూడా సేవ చేయాలని ఆశ ఉన్న వారికి ఈ మాటలు బలకరంగా ఉండడానికి సహాయం చేయాలి, బలం ఇచ్చినవిగా ఉండడానికి సహాయం చేయాలి. నాకెంతో ఆదరణ ఇచ్చి బలమిచ్చిన మాటలు, నా జీవితంలో అక్షరాల నెరవేర్చిన మాటలు. ఈరోజు అయ్యా నా సాక్ష్యం చెప్తున్నాను, నీవు మాట్లాడిన మాటలు చెప్తున్నాను. అర్థం కాని పరిస్థితి, ప్రతి సేవకునికి ఇటువంటి అనుభవాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సేవలో ఎన్నో శ్రమలు అనుభవిస్తున్న వారు, ఇప్పటికీ ఎన్నో శ్రమలు అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉంటారయ్యా. వారికి కూడా ఈ 49వ అధ్యాయాన్ని వారి కళ్ళకు చూపించి వారి మెదడుకు జ్ఞాపకం చేసి ఓదార్చున్నదంటే మరిచిపోయాను అనుకుంటున్నావా? కన్న తల్లైనా మరుస్తుందేమో కానీ నేను మరవను. చూడు, నా రచయితలు మీరు చెందుకున్నాను, నీ ప్రాకారాలు నా ఎదుట ఉన్నది. ఏ దేవుడు, ఏ యజమాని, ఏ నాయకుడు తన దాసునికి ఇంటి వాగ్దానం చేశాడయ్యా? నీవు చేశావు. సహాయం చేయండి. మీ నామానికి ఇంకా అద్భుతమైన సంగతి మాకు నేర్పి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. మహిమ ఘనత ప్రభావం మీరు పొందిన ప్రతి ఒక్కరి ఆత్మకు స్నాన పెట్టమని ప్రార్థన చేస్తున్నాను. యేసునామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శరీర రక్తమే జయం. ప్రవేశం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలంతా నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ కన్నుల సహవాసం సదా మనకు తోడే ఆయన కొరకు పనిచేసే వారంగా నిలబెట్టును గాక. ఆమేన్. దేవుని పెట్టాలి.